ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను. 7వ వచనాన్ని, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియు తక్కువ కాదు. అందరం కలిసి ఓసారి ఈ మాట చదువుదాం. 7వ వచనం అందరం చదువుదాం. చదువున్న వాళ్ళందరూ లేక నాతో కలిసి చెప్పండి. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన, అందరు చెప్పాలి, నీ దేవుడైన యెహోవా, బిగ్గరగా చెబుదాం, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియు తక్కువ కాదు. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియు తక్కువ కాదు. పక్కన వాళ్ళతో మాట చెప్పండి, పెద్దగా ఉంటే షార్ట్ కట్లో చెప్పండి. నీకేమి తక్కువ కాదని అండి, నీకేం తక్కువ కాదు అనండి. చెప్పుకున్నారా నీకేమీ తక్కువ కాదని? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. చూడండి, దేవుడు మనతో చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. హల్లెలూయా. మోషే రెండోసారి ఇశ్రాయేలీయులకి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశమే ఇదిగో ఈ ద్వితీయోపదేశకాండం. ఇశ్రాయేలీయులు అనే ప్రజలకి రెండోసారి చెప్పాడు. నిర్గమ కాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ఈ 3 కాండాల్లో దేవుని సంగతులన్నీ, దేవుడు చెప్పిన ప్రతి మాట తీసుకొచ్చి జాగ్రత్తగా వినాలి, తీసుకొచ్చి ఇశ్రాయేలీయులతో చెప్పాడు. అలా చెప్పిన తర్వాత మళ్ళీ అవన్నీ రిపీట్గా ఈ ద్వితీయోపదేశకాండం ఈ ఇందులో మొత్తం చాలా విషయాలు మళ్ళీ రిపీట్ చేసి చెప్పాడు. రెండోసారి చెప్పాడు. అందుకనే ద్వితీయోపదేశకాండం, రెండవ ఉపదేశం, రెండవసారి మరొక ఉపదేశం. హల్లెలూయా. దేవుడిచ్చిన మాటల రెండోసారి. ప్రభు గతంలో ఒకవేళ ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను అనే సాక్ష్యం సరిగ్గా మనం చెప్పలేకపోయామేమో కానీ, ఈసారి మాత్రం ప్రభు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీకు తక్కువ కాకుండా చూస్తాడు, నీకు తక్కువ రానివ్వడు దేవుడు. ఈ వాక్యం ఎక్కడ చూశారు? ఈ వాక్యం ఎక్కడ చూశారు? అదే 7వ వచనంలో చూశారులేండి. ఎక్కడ చూశారు అమ్మా? ఇంకో చోట ఎక్కడైనా చూసారా? ఇంకో చోట ఎక్కడైనా, బైబిల్లో కాదు, ఎక్కడైనా చూసారా? చూడలేదు కాబట్టి చూస్తే తెలుసును. నేను నిన్న 1వ తారీఖు కదా, హల్లెలూయా చెప్పండి. నిన్న 1వ తారీఖు ఏ మాట పెట్టాను? నడిపించే వాక్యం. ప్రతిరోజు కొన్ని సంవత్సరాలుగా నడిపించే వాక్యం అని ఏదో సూచాయిగా కాదు అది పెట్టేది. దేవుని దగ్గర ప్రార్థన చేసే చిన్న ప్రార్థన, ప్రభు చెప్పిన మాటే ప్రతిరోజు పెడుతున్నాను. మరి మీరు చదవాలి, చదవలేదేమో బహుశా, చదవాలి. దాన్ని మీకు గుర్తు రావాలి ఆ రోజంతా. అందుకని ఒక స్టేటస్గా పెట్టుకోవడం, లేదంటే గ్రూపులో అది ఒకసారి చూడటం, దేవుడు ఈ రోజు ఈ మాట ఇచ్చాడు కదా అని ఆ మాట పట్టుకొని ఆ రోజు ప్రార్థన చేసుకోవడం. ఎప్పుడు? మీ ప్రార్థన అయిపోయాక. హల్లెలూయా చెప్పండి. మీ ప్రార్థన అయిపోయాక అప్పుడు ఇది ఓపెన్ చేయాలి, అవ్వకుండా ఇది ఓపెన్ చేయకూడదు. మీ వ్యక్తిగత ప్రార్థన, మీకు ఉన్నటువంటి బైబిల్ ధ్యానం అయిన తర్వాత దీన్ని పట్టుకోవాలి. దేవుని మహాకృపలో ఇక ప్రార్థన అంతా అయిన తర్వాతే మనం దీని జోలికి వెళ్ళాలి. లేకపోతే ఇది మనల్ని దాని వశం చేసుకుంటుంది ఆ రోజు. అందుకని దాని జోలికి మనం వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళాలంటే వాక్యము, ప్రార్థన మనం అయిపోయిన తర్వాత ఏది అవసరమో దాన్ని చూడాలి. మనకంటూ ఒక స్తుతి ప్రార్థన మందిరం అనే గ్రూపులో ఉన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఆ గ్రూపులో చక్కగా మీరు ఫాలో అవ్వండి, వందనాలు చెప్పుకోండి ఒకరినొకరు. తర్వాత మంచి వాక్యాలు ఏమైనా పోస్ట్ చేయండి, అవసరమైనవి, ముఖ్యమైనవి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. దేవుడు మీకు ఏదైనా ఆత్మలో చెప్పాడా ప్రార్థనలో, అలాంటి మాటలు అందులో కూడా పెట్టొచ్చు, తప్పు లేదు. హల్లెలూయా. ఒకరినొకరు హెచ్చరిక పొందాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలని వాక్యం అంటుంది కాబట్టి చెప్తున్నాను ఈ మాట. అయితే చూడండి, నిన్నటి దినమే దేవుడు ఇచ్చిన ఈ మాటను
నడిపించే వాక్యంగా పెట్టాను. కాబట్టి మీరు మీ ఫోన్‌లో వేరే వేరే వ్యర్థమైనవి చాలామంది పెడతారు. క్రైస్తవుల సెల్ ఫోన్‌లో ఏవండీ సినిమా పాటలు, స్టేటస్‌ల్లో లేపోతే ఇంకోటి కనబడుతుంది. అలాంటివి ఏమి ఉండకూడదు. వాక్యం ఉండాలి. హల్లెలూయా! ఈడు ప్రతిరోజు ఎడతాడు. ఏరా పెడుతున్నావా? పెడుతున్నావా లేదా? ఈడు ప్రతిరోజు పెడతాడు కదా! ఆడు ప్రతిరోజు ఎడతాడు. అలాగా దేవుని వాక్యం మీద ఒక గురుండాలి. వాక్యం ప్రతిరోజు చదవాలి. ఆ వాక్యాన్ని చదివి పెట్టాలి. ఏదో పెట్టేస్తున్నామని కాదండి. అమ్మో! క్రైస్తవులు అనిపించుకోవడం కాదండి. ఆ వాక్యాన్ని చదివి ఈ మాట దేవుడు నా జీవితంలో నెరవేర్చాలని దాన్ని పోస్ట్‌లో పెట్టాలి. అప్పుడు నలుగురు చూస్తారు వాక్యాన్ని. చూసి చదువుతారు. ఈ మాట నా జీవితంలో జరుగును గాక అనుకుంటారు. హల్లెలూయా! నువ్వు పెట్టే వాక్యం ఇతరులను బలపరచాలి. నువ్వు పెట్టే మాటలు ఇతరులను బలపరచాలి. అంతే తప్ప కృంగదీసే మాటలు గాని, కృంగిపోయేలాగా గాని నీకేదో బాధ కలిగింది. ఆ బాధను బట్టి కొంతమంది అలాగా దీన్ని అలా ఉపయోగిస్తున్నారు తెలుసండి. ఎందుకంటే మనుషుల్ని హెచ్చరిక చేయలేరు. అంటే దగ్గరికెళ్ళి మొఖం మీద అంటే తుప్మని వత్తారని చెప్పి ఇది బాగా ఉపయోగపడిపోతుంది. స్టేటస్‌లో పెట్టేత్తారు. ఆడికేదో బాధొచ్చింది. ఎంటనే ఆడికి ఎవడైతే అన్యాయం చేసాడో ఆడు చూత్తాడది. అందులో ఆడుంటాడు కాబట్టి ఆ! నేను కృంగిపోయి ఉన్నాను. నేను నలిగిపోయి ఉన్నాను. దీనికి కారణం ఒకడున్నాడు అని పెడతాడు. ఇప్పుడెవడో ఎవడో పేరు పెట్టలేదు కాబట్టి చదువుతాడు. అది ఎవడు చేసాడో ఆడు ఆడు చూత్తాడు ఆ స్టేటస్ చూసాక ఆహా! నేనే కదా! నా కోసం ఎట్టాడీడు. ఇలా స్టేటస్‌లు ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు. ఈ అంతా నశించిపోను గాక. కేవలం మనం ఇతరులను బలపరిచే పోస్టులు పెట్టాలి. ఇతరులకి ధైర్యం కలగాలి. ఏదైనా పోస్ట్ చేస్తే. హల్లెలూయా! ఆత్మలో ఒక మంట పుట్టేటట్లుగా మనం ఉండాలి. మన ఫోన్‌లో వాక్యాలు, దేవుని మాటలు, పాటలు తప్ప ఇంకోటి ఉండకుండా మిగతా చెత్తంతా కాలిపోవును గాక. హల్లెలూయా! అన్నారా ఆమేనని? దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నీకేమియు చూడండి ప్రభు చెప్తున్నాడు ఒక దైవజనుల్లో నుండి. మోషే ద్వారా ప్రభు ఆ రోజు ఇశ్రాయేలీయులకు చెప్పినట్లుగా, ఈ రోజు ఇదిగో ఆయన పాదధూళినైన నా ద్వారా ప్రభు మీకు, నాకు మనందరికి చెప్తున్న మాట. నీకేమీ తక్కువ కాదు. ఈరోజు నువ్వు ఏ తక్కువలో ఉన్నావో, ఏదైతే అలాగనుకుంటున్నావో, తక్కువ వచ్చినా గాని దేవుడు తక్కువ కానివ్వడు. అది. అందుకే తోడుగా ఉన్నాడు దేవుడు. ఎందుకు తోడుగా ఉంటాడు? కూడా ఎందుకుంటాడంటే, నీకు తెలియక కొంచెం తక్కువే ఉంది. లేక నీ మట్టుకు నువ్వే తక్కువ తీసుకున్నావేమో. కానీ దేవుడేం చేస్తాడంటే, "అరేయ్! తక్కువ కాదు. ఇంకా తీసుకో. ఇంకా తీసుకో" అంటాడు. ఆ మాట చూడండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. ఆ! ఆ! చాలమ్మా. హెచ్చుగా కూర్చుకునే వానికి ఇది మన్నా కోసం చెప్పబడింది. అమ్మా వినాలి. మన్నా ఇశ్రాయేలీయులు దేవుడు ఆకాశము నుండి కురిపించిన మన్నాను ఏరుకోవడానికి ఒక పాత్రను పట్టుకొని పాళెంలోకి బయటికి వెళ్ళేవారు. గుడారం దాటి బయటికెళ్తే పాళెం అంటారు. ఖాళీ స్థలం. అందులోకి వెళితే ఉదయాన్నే కురిసేసేదంటండి ఆ మన్నా. ఎప్పుడు కురిసేది? ఉదయాన్నే కురిసే మన్నా కోసం ఆ పాత్ర పట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఆ మన్నా ఎవరు తినేవారో తెలుసా? దేవదూతలు తినేవారు. ఎవరు తినే ఆహారం అది? దేవదూతల ఆహారం ఎవరికిచ్చాడు దేవుడు? ఇశ్రాయేలీయులకి తినుటకు దేవుడు ఇచ్చాడు. అది ఆకాశం నుండి కురిపించాడు. వర్షంలాగా పడిపోతుంది. ఉదయాన్నే వెళ్ళి పెద్ద పాత్ర పట్టుకెళ్ళిపోయి కూరేసుకుందాం అంటే ఎక్కువ తెచ్చుకున్న వాడికి సాయంత్రం లోపులో ఆడికి ఎక్కువగా అరే అయిపోయిందేంటి? అవును. ఆడు ఎక్కువగా కూర్చుకున్నందుకు ఎక్కువ కాలేదు. అంటే మిగల్లేదు. తక్కువగా కూర్చుకున్నాడంట ఒకడు. ఒకడేమో పాత్ర పట్టుకెళ్ళాడు గానీ దాన్ని నిండా కూర్చుకోలేదంట. సగమే కూర్చుకున్నాడు. అమ్మో! అయిపోతదేమో ఎళ్ళిపోదాం అని. అరాకొర ఆకలితో ఆడుంటే వాడికేమో తక్కువ కాలేదంటండి ఇక్కడ చెప్పబడిన మాట ప్రకారంగా. హల్లెలూయా! అంటే ఎక్కువగా కూర్చుకున్న వాడికేమో ఎక్కువగా మిగిలిపోలేదు. తక్కువగా కూర్చుకున్న వాడికి తక్కువ కాలేదు. అంటే దాని అర్థం యేసయ్య తక్కువ కానివ్వలేదు. కొన్నిసార్లు మన బుద్ధిహీనమైన పనులు బట్టి, కొన్ని పర్యాయాలు మన నిర్లక్ష్యాన్ని బట్టి తక్కువగా ఉండొచ్చు. తక్కువ చెయ్యొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ కొలతను పూర్తి చేస్తాడు దేవుడు. తక్కువ కానివ్వడు. ఏవండీ నెలలో 30 రోజులు పని చేస్తే లేదంటే నెలలో ఒక 20 రోజులు పని చేస్తే నెలంతా పోషణ సరిపోతది. కానీ నెలలో
10 రోజులే పనికెళ్ళాడు. ఇప్పుడు నెలంతా సరిపోద్దా? చెప్పాలి మీరు. 20 రోజులు పని చేస్తే 30 రోజులకు సరిపోతుంది. కానీ ఇప్పుడు 20 రోజులు కాదు కదా! కనీసం 10 రోజులు కూడా చేయడం కష్టమే అన్నట్టుగా పని చేసుకొనున్నాడు. ఇప్పుడు మరి ఆ 10 రోజుల జీతం నెలంతా సరిపోద్దా మరి? సరిపోదు. కానీ ప్రభు అరే! అలా కాదులే నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి నెలంతటికి సరిపడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. అంటే నెలంతా తర్వాత నెల తర్వాత ఏమవుతది? నెల తర్వాత ఏమవుతది? నెల తర్వాత కూడా కంటిన్యూ చేస్తాడాయన. మధ్యలో ఆపేసే దేవుడేమి కాదాయన. అందుకనే దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని గుర్తెరగాల మనం. వాక్యపు అడుగు జాడలను చూడాలి మనం. తక్కువగా కూర్చుకొనిన వానికి ఎందుకు తక్కువొచ్చింది? ఎందుకు తక్కువ రావాలి? నువ్వు ఉదయాన్నే కృపను ఎందుకు తక్కువగా కూర్చుకున్నావు? మన్నా అంటే ఉదయాన్నే కురిసే మన్నా అంటే దాని అర్థం ఉదయపు వేకువ కృప. అనండి ఒకసారి. వేకువ కృప. ఉదయాన్నే కృప కావాలి. దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చే కృపను పొందుకోవాలి. ప్రతి ఒక్కరికి కృపనిస్తున్నాడు. ప్రత్యక్షతలిస్తున్నాడు. వాని వాని సామర్థ్యం కొలదిస్తున్నాడు. అయితే పొందుకున్న వాడికి పొందుకున్నంత. మరి పొందుకోలేనోడి పరిస్థితి ఏంటి? పొందుకోలేనోడి పరిస్థితి ఏమిటండి? అందుకనే దేవుని వాక్యములో రోమాపత్రికలో ఇలా వ్రాయబడింది. చూడండి. రోమాపత్రిక 140 పేజీ నంబరు 9వ అధ్యాయము 15వ వచనం నుండి చదవండి. అందుకు మోషేతో ఆ ఎవనిని నేను చదువుతాను. ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును. ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరి వన పొందగోరి వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. హల్లెలూయా. ఓ దైవజనుడు చక్కటి పాట రాశాడు. కరుణించు నీ వలనే సమస్తము సాధ్యము, పరుగెత్తువాని వలనైనా పొందగోరువాని వలనైనా. అంటే పరుగెత్తువాని వలన అవదు, పొందుకోవాలని ప్రయాస పడిపోయిన వాడి వలన అవదు. మరి ఎవరి వలన అవుతుంది అంటే కరుణించే దేవుని వలనే సమస్తము సాధ్యము అంటున్నాడు. ఆ కరుణ, అదే అంటున్నాను, కరుణ అంటే కృప. కృప కృప పొందితే ఆ కృప ఎవరికైతే ఉంటుందో, ఆ కృపను ఎవరైతే అనుభవిస్తారో, ఉదయాన్నే దేవుని కృపను గూర్చి ఒక పాట పాడి ఆయనను గణపరిచి స్తుతిస్తూ ఉంటే ఆ కృప అపరిమితముగా కుమ్మరించబడతాది. అప్పుడు ఆ కృప ఏం చేస్తుందో తెలుసా? నీకు అన్నీ తక్కువే ఉండొచ్చు, కానీ కృప నిన్ను ముందుకు లాక్కెళ్ళిపోతుంది. హల్లెలూయా. కృప పొందుకోవాలి. దేవుని సన్నిధిని ఏమాత్రం తక్కువగా చూడకుండా, నీకు బయట ఏం తక్కువైనా పర్లేదు, ఆహారం తక్కువైనా, జీతం తక్కువైనా, అసలు పనే లేకపోయినా, ఏమి లేకపోయినా దేవుని సన్నిధిని మాత్రం పూర్తిగా సంపూర్ణంగా నువ్వు కనబడాలంతే. దేవుని దేవుని కార్యాలలో ఏది తక్కువ చేయకుండా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీకు ఎక్కడెక్కడ ఏ ఏ విషయాల్లో నువ్వు కొరతలు ఎదుర్కొంటున్నావో, తక్కువ అనిపిస్తుందో, ఇక తక్కువ కాకుండా చూసుకునే దేవుడు ఆయన. నీకు తక్కువ కానివ్వడు. అందుకనే ఒకడు తక్కువ కూర్చుకున్నందుకు వాడికి తక్కువ కాలేదంట. ఎలా తక్కువ కాలేదు చెప్పండి? ఆ వాగ్దానంలో ఏం చదివే మనం? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన ఎందుకు తోడుగా ఉంటున్నాడో తెలుసా? నువ్వెక్కడ అల్పజ్ఞానముతో, అవివేకముతో, అజ్ఞానముతో, అవిధేయతతో నువ్వు దేవునికి విరోధంగా ఉన్నప్పుడల్లా ఆయన నిన్ను క్రమపరుస్తూ, సరిచేస్తూ, బెత్తం పట్టుకొని. హల్లెలూయా. టీచర్ ఏం చేస్తదండి? టీచర్ గారు ఏం చేస్తారు? చక్కగా నడిపేది. వాడు ఏదైనా తప్పు రాస్తే అరే అలా కాదు ఇలా పట్టుకో అని దగ్గరుండి మళ్ళీ దిద్దేస్తాడు. సరిగ్గా క్రమపరుస్తాడు. ఇప్పుడు యేసయ్య మనకు ఒక టీచర్ మాదిరిగా, హల్లెలూయా, ఒక ఉపాధ్యాయుడిగా ఉంటాడు ఆయన మనకి. ఆయనే గురువు. ఆ గురు పూజ అంటారు. అసలు ఎవరికి పూజ అంటే యేసయ్యకే మనం పూజ చెయ్యాలి మనం. ఆయన సరి చేస్తాడు కాబట్టి. అందుకే ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. నీతో ఉన్నాడు ప్రభు. ఇప్పుడు నీకేమీ తక్కువ కాకుండా చూసుకుంటాడు. అయితే నీతో ఉన్న దేవునితో నువ్వు జాగ్రత్తగా నడవాలి. హల్లెలూయా. ఆయన నీతో ఉన్నందుకు నువ్వు విచ్చలవిడి అయిపోవడం కాదు. ఏదో ఒక లైసెన్స్ దొరికింది, విచ్చలవిడిగా తిరగటానికి స్వతంత్రత కోసం ఒక లైసెన్స్ వచ్చేసిందని కాదు గాని, పాపం చేయడానికి ఒక లైసెన్స్ అని కాదు గాని, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి భయంతో ఉండాలి. ఆ భయం ఉన్నవాడిని దేవుడు అసలు విడిచిపెట్టడు. ఎవరైతే దేవునికి భయపడతారో వాడిని దేవుడు ఎప్పుడు కన్నులారా చూస్తాడో ఆ వ్యక్తిని ఎప్పుడు విడిచిపెట్టకుండా ఏది తక్కువ దాన్ని అలా ఆ సమయానికి అలా సమకూరుస్తాడు. ఓ మాట చెప్పనా? చూడండి. ఆ
మోరియా పర్వతం మీద, మోరియా మీకు ఎవరు గుర్తుకు రావాలి? మోరియా అనగానే చెప్పండి. మోరియా పర్వతం అన్నాను కదా, మీకు ఎవరు గుర్తుకు రావాలి ఇప్పుడు? అదిగో ఆయన పేరు కాబట్టి అబ్రహాం గుర్తుకు రావాలి మనం. మీరు అందుకనే వినాలి జాగ్రత్తగా, శ్రద్ధగా వింటే మోరియా పర్వతం ఎప్పుడు ఏ ఏ ఏ సందర్భంలో చెప్తున్నామో మీకు అర్థమైపోతుంది. అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి తీసుకెళ్ళాడు కదా, అదే ఆ పర్వతం పేరు. అందరూ చెప్పండి, మోరియా పర్వతం. ఇప్పుడు ఆ మోరియా పర్వతం మీద ఇస్సాకుని బలి ఇచ్చేద్దామని చెప్పి తన తలంపుల్ని, తన హృదయాన్ని అంత నిబ్రం చేసుకొని, సిద్ధం చేసుకొని, అన్ని బలికి ఏం కావాలో, దహన బలికి ఏం కావాలో అన్ని పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్ళి బలిపీఠం కట్టాడు, కొడుకు చేతే కట్టించాడు, అన్ని పేర్చాడు. ఇప్పుడు కొడుకుకి 2 చేతులు కట్టేశాడు. కట్టేసి కొడుకుని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టాడు. పెట్టిన తర్వాత కత్తి పైకెత్తి, ప్రభువా ఇదిగో నువ్వు అడిగావు కదా, నీకు నేను ఇస్తున్నాను, ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అంతలో ఆకాశమందున్న దేవుడు ఏమంటున్నాడు? అబ్రహామా, అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, ఏమీ చెయ్యొద్దు. ప్రభువా నువ్వు అడిగావు కదా. అవును, ఇందువలన నువ్వు నాకు భయపడుతున్నావని నాకు తెలిసింది, కాబట్టి ఇస్సాకుని తీసే అని దేవుడు ఆ రోజు ఇస్సాకుని తప్పించాడండి. మరి బలిపీఠం కట్టాడు, నిప్పు చేతిలో ఉంది, కత్తి చేతిలో ఉంది, కట్టెలు, బలిపీఠం అంతా రెడీగా ఉంది. మరి ఖాళీగా ఉంది కదా ఇది. దీని మీద తక్కువైన వస్తువు ఒకటి ఉంది కదా, మరి ఇస్సాకుని తప్పించాడు. మరి తక్కువైంది మరి ఎలాగా అని అంటే, అబ్రహాం అంటే కన్నులెత్తి చూసినప్పుడు ఆ పొదల్లో ఒక పొట్టేలు కనబడిందంట, కొమ్ములు తగులుకొని అక్కడే ఉంది. అంతకుముందు అంతకుముందు మరుగు చేయబడింది. ఎప్పుడైతే ఇస్సాకుని పూర్తిగా బలిపీఠం మీద పెట్టేశాడో, నేను అదే అంటున్నాను, మన జీవితంలో దేవునికి మనకి అడ్డు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించేశాక మన కనులు తెరవబడతాయి. హల్లెలూయా చెప్పండి. మన కనులు తెరవబడతాయి. ఏదైతే మరుగైపోయిందో అది మన ఎదుటికి రాబోతుంది. ఈ నెల ప్రభు ఖచ్చితంగా మీ జీవితంలోకి మరుగైన ఆశీర్వాదములను తెచ్చి పెట్టును గాక. అంతకుముందు చూడలేదు, కానీ అబ్రహాముకి కోత వేట దూరంలో, ఆ కొంచెం దూరంలోనే ఒక పొద ఉందంటండి. ఆ పొదలో కొమ్ములు తగులుకొని చిక్కుకుపోయిందంటే ఒక పొట్టేలు. మరి ముందే చూస్తే ఏం చేద్దుడు? ఇస్సాకు బదులు పొట్టేల్ని ఇచ్చేద్దుడా? అయినా ఏం కాదు, అయినా ఏం కాదు. అతనికి లేవండి, అబ్రహాముకి లేవా మందలు? ఎన్ని మందలు ఉన్నాయి? ఎన్నో మందలు ఉన్నాయి. అలాగైతే అక్కడ నుండే ఒక 100 గొర్రె పిల్లలు తెచ్చి బలి ఇచ్చేద్దుడు. కానీ అదేమీ కాదు. ఎన్ని కనబడిన అబ్రహాము నిర్ణయం ఒకటే, ఏమిటది? దేవుడు అడిగాడు, నేను ఇచ్చేయాలి. దేవునికి నాకు మధ్యలో ఇంకా ఏది ఉంచుకోకూడదు. ప్రభు నేను ఎదురు బొదురు కనబడాలి, మధ్యలో ఏ తలుపు అడ్డు రాకూడదు. అలా చెప్పండి. మధ్యలో ఇంకోటి ఏది ఉండకూడదని అబ్రహాము మనసులో తీర్మానం చేసుకున్నాడు. ఈ రోజు ఒక మాట గమనించండి, దేవునికి మీకు మధ్యలో ఏది అడ్డు వస్తుంది దాన్ని గమనించండి, గుర్తించండి. ఒకవేళ గుర్తించారా, దానిని తీసి పక్కన పడేయండి. లేదంటే అది మీరు చూడవలసిన సంగతులను, పొందవలసిన నూతన ఆశీర్వాదాలను పొందకుండా అది అడ్డుపడిపోతుంది. ఎప్పుడైతే అబ్రహాము ఇక దేవునికి నాకు నా కుమారుడైన ఇస్సాకు నాకు అడ్డు కాదు, చెప్పండి, నా కుమారుడైన ఇస్సాకు నాకు, నా ఇస్సాకు నాకు అడ్డు కాదు అనండి సారి. అబ్రహాం ఇస్సాకు అది, అబ్రామ్ ఇస్సాకు అది, అబ్రాముకు సంబంధించిన ఇస్సాకు అదే, అబ్రాము వస్తువు అన్నట్టు అది అబ్రహాముది పెట్టేశాడు. ఇప్పుడు అది ఏమైందో తెలుసా? మళ్ళీ బలిపీఠం మీద నుండి తీసినప్పుడు అది దేవుని ఇస్సాకు అనండి సరే. మొదట ఎవరిది ఇచ్చాడు, ఇప్పుడు ఎవరిది పొందుతున్నాడు? దేవుని నుండి పొందాడు ఇస్సాకుని. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. దేవుని నుండి పొందినది ఎలా ఉంటుందో తెలుసండి, ఉన్నతంగా ఆశీర్వదించబడతాది. దేవుని నుండి పొందిన ఇస్సాకు కాబట్టి అండి, ఒక విత్తనం వేస్తే ఏమైంది? 100 పంట వచ్చింది. అతన్ని శత్రువుల ముందు పొమ్మన్నారు కానీ వాళ్ళే వచ్చి సమాధాన పడిపోయారు. అబీమెలెకు అనే రాజు, ఫీకోలు అనే సైన్యాధిపతి, వీళ్ళందరూ వచ్చేసి, అయ్యా దేవుడు నీతో ఉన్నాడయ్యా, నీకు తోడుగా ఉండటం మేము కన్నులారా చూసామయ్యా. హల్లెలూయా. ఎవరు ఆ ఇస్సాకు చెప్పండి ఇప్పుడు? ఎవరు ఆ ఇస్సాకు ఎవరు చెప్పండి? ఇప్పుడు అన్నారు కదా, మనందరికి గుర్తుకు రావాలి. ఇప్పుడు అబ్రహాము చేతిలో ఉన్నంత వరకు అది అబ్రహాముది, అబ్రహాం ఇస్సాకు అది. ఇప్పుడు ఎవరు ఇస్సాకు అయ్యాడు? బలిపీఠం మీద పెట్టాక దేవుని ఇస్సాకు అది, ఇక నాది కాదు అంతే. దేవుని ఇస్సాకుని పొందుకున్నాడు. దేవుని ఇస్సాకు అది, అబ్రహాం ఇస్సాకు కాదు, దేవుని ఇస్సాకు. ఇప్పుడు దేవుని ఇస్సాకుగా బలిపీఠం మీద నుండి తీసుకున్నాడు. అబ్రహాము
ఏం కలిగి ఉన్నాడు అదంతా తన కుమారుడికి ఇచ్చాడు. అబ్రహాము నిద్రించి తన పితరుల దగ్గరికి చేర్చబడ్డాడు, అంటే చనిపోయాడు. కానీ ఆ తర్వాత ఇస్సాకును వదలలేదు. ఎందుకని? అది అతడు దేవుని ఇస్సాకు కాబట్టి. నువ్వు దేవుని వ్యక్తివవ్వాలి. బలిపీఠానికి నీకు సంబంధం ఉండాలి. నీ పిల్లలు నా పిల్లలండి అనకు. దేవుని పిల్లలు, దేవుడిచ్చిన పిల్లలు అనాలి. హల్లెలూయా! ప్రభువు ఇచ్చిన సంతానం. అందుకని పిల్లల విషయమైన చింత, వేదన కొంచెం మానేసుకోండి. వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న బలహీనతలు వచ్చినప్పుడు కలవరపడి, బాధపడి, భయానికి గురవ్వద్దు. ఎందుకో తెలుసా? వారిని దేవుని చేతులకు అప్పగిచ్చేస్తే నీకు ఆ గాయం ఉండదు. ఆ బాధ ఉండదు. నీ చేతుల్లో పెట్టుకున్నంత వరకు అది నీది. దేవుని చేతుల్లో, దేవుని బలిపీఠం మీద పెట్టాక అది దేవునిది. దేవుడు చూసుకుంటాడు దాన్ని. ఓ చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు చెప్పండి, 2 చేపలున్నాయి కదా! అవి తీసుకెళ్ళి ప్రభు చేతిలో పెట్టాక ఆయన ఏం చేశాడు? దాన్ని బట్టి నన్ను చూస్తూ వినండి. దాన్ని ఇలా పట్టుకొని ఆకాశం తట్టు ఎత్తి, ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం అని స్తోత్రాలు చెల్లించి ఆ రొట్టెను విరిచాడు. విరిచిన తర్వాత అక్కడ దాదాపు కొన్ని వేల మంది, 5,000 మంది పురుషులు ఒకసారి, 4,000 మంది, దాదాపు 20,000 మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ తినిన ఆహారం అంటే అండి. తిరిగి అంత ఎన్ని గంపలు? 12 గంపలు మిగిలినాయి. ఇంత ఆశీర్వాదం ఎలాగొచ్చిందయ్యా అని అంటే ఆయన చేతుల్లోకి వెళ్ళాక వచ్చింది. ఆయన చేతుల్లోకి వెళ్ళిన దానిని ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇరుస్తాడండి. ఇరవకుండా ఆశీర్వాదం లేదు. మర్చిపోకండి బిడ్డలారా. మనం దేవుని సన్నిధికి రాగానే ఆశీర్వాదం కాదు, విరుస్తాడు. సేవకు రాగానే ఆశీర్వాదం కాదు, విరుస్తాడు. నిన్న నేను ఆ విషయాలన్నీ వింటుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దావీదును 40 సంవత్సరాలు విరిచాడంట. యోసేపును 13 సంవత్సరాలు విరిచాడు. అబ్రహాముని 25 ఏళ్ళు విరిచాడు. విరవబడితేనే ఆశీర్వాదం. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో పడండి అందరూ. రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో అందరూ హల్లెలూయా. యేసయ్య చేతిలోకి వెళ్ళిన తర్వాత అది ఆశీర్వాదంగా మారిపోతుంది. ఇక్కడ ఈ మాటను గుర్తించుకోండి. అయితే చూడండి, ఇప్పుడు ఇస్సాకుని బలిపీఠం మీద నుండి దింపేసిన తర్వాత ఇది ఖాళీగా ఉంది. ఇక్కడ బలి పశువు తక్కువయింది. అర్థమవుతుందా మీకు? ఏమండి, చెల్లించడానికి కత్తి ఉంది, నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, బలిపీఠం అంతా కట్టబడిపోయింది. ఇప్పుడు మరి దీని మీద ఏం కనబడతలేదు? ఇస్సాకుని తప్పించేమన్నాడు కదా దేవుడు. మరి ఇప్పుడు ఏమీ లేదు కదా. కానీ అది ఖాళీగా అలా ఉంటే ఎలాగా? బలి బలి దహన బలి అర్పించడానికి ఒక వస్తువు తక్కువైంది కదా. ఆ తక్కువైన దాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? యెహోవా సమకూర్చుకొని. అందుకని అబ్రాము మార్గం మధ్యలోనే తన కొడుకుతో అన్నాడు. ఏమన్నాడో తెలుసా? యెహోవా ఈరే అనండి ఒకసారి. ఏదో అలా అన్నాడు. నాన్న, మనం దహన బలి అర్పించడానికి వెళ్తున్నాం కదా, జాతిగనాలు. దహన బలి అర్పించడానికే వెళుతున్నాం కదా. అవును నాన్న. మరి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది. మరి పశువేది? దహన బలికి అర్పించే పశువు ఎక్కడుంది అని అడిగాడు. అడిగితే పిల్లోడండి, చిన్న పిల్లోడు, వీడంత ఉంటాడు. అల్లెలి నువ్వు లేచి నిలబడు. ఇగో ఇస్సాకు, ఇడిగో అల్లెలి చెప్పండి. ఐజాక్. వీడు రక్షణ పొందకి వీడి పేరేం పెడదాం? ఐజాక్. హల్లెలూయా. మర్చిపోకండి, రాసిపోరా. నీ పేరు ఐజాక్. ఐజాక్. ఇస్సాకు. ఇంగ్లీష్లో ఐజాక్, తెలుగులో ఇస్సాకు. ఆ ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న అన్నీ ఉన్నాయి కదా, మరి ఇది బలిపశువు ఏది అని అడుగుతున్నాడు. వాళ్ళ నాన్న చాలా భక్తి నేర్పించాడు. మరి నాన్న నేర్పకపోతే ఎవరు నేర్పుతారు? తల్లి అయినా నేర్పాలి. పిల్లలకి తల్లి అయినా తండ్రి అయినా ఎవరో ఒకరు భక్తిని నేర్పించాలి. హల్లెలూయా. భక్తి నేర్పించాలి. అయితే చూడండి, అబ్రాహాముని అడుగుతుంటే ఏదో మాట వరుసకు అన్నాడా? పోనీ మాట వరుసకు అన్నాడు అనుకుందాం. ఏమన్నాడు? అడిగినప్పుడు కొడుకు ఏం సమాధానం చెప్పాడు? యెహోవా చూసుకుంటాడు నాన్న, యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడులే అని ఏదో సూచాయిగా అన్నాడు అంతే. కొండ మీదకి వెళ్ళాక అతడే బలి పశువు అని అతడికి అంతవరకు తెలియదు. బలిపీఠం మీద ఎక్కాక నేనేనా బలి పశువు
అని చెప్పి నన్ను ఎడతావా ముసలోడని ఎడంకాలతో తన్నేసి బలిపీఠం దిగాడా? దిగలేదు. కాళ్ళు కట్టబడ్డాయి, చేతులు కట్టబడ్డాయి, మౌనంగా ఉన్నాడు. అంటే అంత తగ్గించుకొని ఉండిపోయాడు ఇస్సాకు. వాళ్ళ నాన్న బలి అర్పించడానికి కత్తి పైకెత్తితే కళ్ళు మూసుకొని, ప్రభువా నీకు నేను అంకితం అయిపోతున్నాను అని ప్రార్థన చేసుకుంటున్నాడు ఇస్సాకు. హల్లెలూయా. వాళ్ళ నానేమో, ప్రభువా నేను నీకు ఇది ఇచ్చేస్తున్నానయ్యా, నీకు ఇచ్చేస్తున్నాను ప్రభువా అని అలా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడేమో స్వరంతో వెంటనే తప్పించేశాడు. ఇప్పుడు బలిపీఠం మీద తక్కువైనటువంటి బలి అబ్రహాం అప్పుడే ఇస్సాకుని ఇలా దించగానే కన్నులెత్తి చూశాడంటే అండి. చూడండి ఆ మాట చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా అమ్మా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడింది. పట్టుకొని తన కుమారుడికి మారుగా బలిపీఠం మీద పెట్టేశాడు. ఎవరిని పెట్టాడు? పొట్టేలుని పెట్టాడు. పొట్టేలుని పెట్టాడు. ఎక్కడి నుండి వచ్చింది? మళ్ళీ కొండ దిగెళ్ళి తెచ్చాడా? లేదు. ఎక్కడుంది అది? కన్నులెత్తి ఇలా చూశాడంట. చూస్తే తన వెనక తట్టు కనబడుతుందంట. హల్లెలూయా. కన్నులెత్తాడు అంటే చూడండి, ఆత్మలో కన్నులు తెరవబడతాయి. ఒక మాట నన్ను చూస్తూ వినండి, దేవునికి నీకు మధ్యలో ఏదైతే అడ్డుగా ఉంటుందో దాన్ని నువ్వు ఎప్పుడైతే దేవుని చేతికి పూర్తిగా సమర్పించి బలిపీఠం మీద పెట్టి అప్పగించేస్తావో ఆ తర్వాత దేవుడు నీ ఆత్మనేత్రాలు తెరుస్తాడు. నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. వెలిగించబడిన నేత్రాలతో అబ్రహాము కన్నులెత్తాడు. అది ఎక్కడుంది? పొదలో ఉంది. ఎక్కడుంది? వెనక తొట్టుది ఎలా కనబడింది? వెనక తట్టు ఉంది కదండి. తన వెనుక తట్టు ఉన్నది ఎలా చూశాడు? కన్నులెత్తాడు. అంటే ఏమిటి? ఆత్మీయ నేత్రాలు. ఇప్పుడు వినాలి. ఈ నేత్రాలు ఎదరు చూడటానికి సరిపోతాయి. మరి వెనకాల ఏదో అపాయం ఉంది, ఎలా కనబడుతుంది? వెనకాల ఈ బుర్ర ఎలా తిప్పుకోవాలా? లేకపోతే వెనకాల ఇక్కడ ఏమైనా కళ్ళు ఎట్టుకోవాలా? లేదు కదా. మరేంటి? ఆత్మనేత్రాలు తెరవబడితే ఎలాగుంటుందో తెలుసా? ముందు వెనక, లోపట బయట, కుడి ఎడమలో అంతా కనబడిపోతుంది యేసునామములో. నీ పక్కనేముందో నీకు అర్థమవుతుంది, ఈ ప్రక్కనేముందో నీకు అర్థమవుతుంది, ఎదుట ఏముందో నీకు అర్థమవుతుంది, వెనక ఏముందో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు అబ్రహాము కన్నులు తెరవబడిన వాడే, కన్నులెత్తిన వాడే. అదిగో పరలోకం వైపు కన్నులెత్తాడు. పరలోకంలో ఉండి చూస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడ లేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోక సంబంధిగా మారాడు. కన్నులు తెరవబడ్డాయి. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాడు. పైనుండి చూస్తే అంతా కనబడుతుంది కదండి. అబ్రహాం వెనకాలే ఒక పొట్టేలు కనబడుతుంది. హల్లెలూయా. నీకు కనబడవలసినవి, నువ్వు పొందవలసినవి అదిగో నీ చుట్టే ఉన్నాయి. కానీ ఎందుకు రావట్లేదు? ఎందుకు నువ్వు చూడట్లేదు అని అంటే, దేవునికి నీకు మధ్యలో ఒక అహంకారం ఉందా? దేవునికి నీకు మధ్యలో కోపం ఉందా? దేవునికి నీకు మధ్యలో అసూయ ఉందా? దేవునికి నీకు మధ్యలో చింత ఎక్కువ బాధపడిపోతారు కొంతమంది. తన కొరకు తాను ఎక్కువగా బాధపడిపోతే ఆ వ్యక్తులు ఏమండి, ఆ చింత ఆ బాధ ఏం చేస్తుందంటే ముందున్న ఆశీర్వాదాలు చూడనివ్వదు, వెనకున్న ఆశీర్వాదాలు చూడనివ్వదు. అంటే ఓ మాట చెప్పనా? దావీదు ఏమంటాడు? కృపాక్షేమములే చెప్పండి ఎక్కడ వస్తున్నాయంట? వెనక వచ్చుచున్నాయి. ఎలా తెలుసు అతనికి? వెనక తిరిగేవా? లేదు, నేను ముందుకే, నా కాపరి వైపే నేను చూస్తున్నాను. ముందుకే దూసుకెళ్ళేదాన్ యెహోవాయే యుద్ధమన్నుచు పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో, పోరాడుతాను నిత్యమో, విజయం అనేది తథ్యమో, పోరాడుతాను నిత్యమో, విజయం అనేది తథ్యమో. హల్లెలూయా. వెనక అదిగోండి, దావీదు వెనకాల కృపాక్షేమాలు వస్తున్నాయి. ఇప్పుడు అబ్రాహాము వెనకాల, అబ్రాహాముకి ఏం కావాలంతా అబ్రాహాము వెనకాల వెళ్తుంది. అబ్రాహాముకి ఏది తక్కువో అది దేవుడు సమకూర్చి పెట్టాడు. అది ఆ సమయానికి బయటకు వస్తుంది. ఎప్పుడో తెలుసా? కన్నులు తెరవబడినప్పుడు. చెప్పండి, ఇప్పుడు నీ కళ్ళు తెరవబడాలి. ఈరోజు యేసు నామములో నీ కన్నులు వెలిగించబడితే నీ ఆశీర్వాదాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. అందుకని నీకు దేవునికి మధ్యలో ఏదైతే అడ్డంగా ఉందో దాన్ని తొలగించేసుకో. ఏమీ లేదు పాస్టర్ గారు, దేవుని దగ్గర చాలా పారదర్శకంగా ఉన్నానండి. పారదర్శకం అంటే తెలుసా? ట్రాన్స్పరెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇగో ఈ ఫోన్ కొన్నామనుకోండి, కొత్త ఫోన్ కొంటే దానికి ఒక పౌచ్ ఇస్తాడు.
ఆ పౌచ్ ఎలాంటిది ఇస్తాడు? తెల్లగా ఉంటది కదా! అటు ఇటు అంటే ఫోను కనబడతది. బ్యాక్ సైడ్ కనబడతది. ఇప్పుడు ఇందులో ఫోన్ కనబడుతుందా? ఈ కవర్ కనబడుతుంది. అదే తెల్ల కవర్ అనుకోండి, తెల్లదనుకోండి, తెల్ల పౌచ్ కనబడతది కదా! అదే ట్రాన్స్‌పరెంట్. ఇటు నుండి, అటు నుండి కూడా చూడొచ్చు. అదనమాట అలాగ పారదర్శకంగా ఉండాలి. ఎటు చూసినా క్లారిటీగా ఉండాలి. క్లియర్‌గా ఉండాలి దేవుని దగ్గర. మభ్యపెట్టినట్లుగా మసిపూసి మారేడుకాయ చేసినట్లుగా మనం అలాంటి భక్తి చేస్తే దేవుని దగ్గర మనం ఏ మెప్పు పొందలేము, ఏ ఆశీర్వాదం పొందలేము. కానీ నీకు దేవునికి మధ్యలో ఏది ఏదైతే అడ్డో, ఏదైతే అడ్డుగా నిలబడుతుందో దానిని తీసి పక్కన పెట్టు. అప్పుడు నీ కుమార్తె రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నావా? పొందుతారు. నీ భర్త రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నావా? పొందుతారు. నీ ఇంట్లో ఏదైతే తక్కువ అని నువ్వు ప్రార్థిస్తున్నావా? అది అనుగ్రహించబడతాది. నీకేం కావాలో అంతా నీ చుట్టూ దేవుడు నీ సమీపంలోనే పెట్టి ఉంచాడు. హల్లెలూయా చెప్పండి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి? నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన చెప్పాలి. ఎక్కడున్నాడంట? సమీపముగా. మరి ఆయనే సమీపముగా ఉన్నప్పుడు నీ ఆశీర్వాదం ఎక్కడున్నట్టు? ఆ పరలోకంలో ఉందా? నీ నీ ప్రక్కన పెట్టాడు. నీకు సమీపంలో నీ ఆశీర్వాదాన్ని దాచిపెట్టిన దేవుడు నీ కనులు తెరవబడిన తర్వాత ఆ ఆశీర్వాదాన్ని గుర్తుపట్టేటట్లు చేస్తాడాయన. నీ కళ్ళు తెరవబడాలి. దేవునికి నీకు మధ్యలో ఒకవేళ తిండిపోతానమా, నిద్రపోతానమా, పిసినారితనమా, ఎవరికి పెట్టే మనసు లేదా, ఎవరిని కనికరించే మనసు లేదా, ఇతరులతో ప్రేమగా మాట్లాడలేవా? అంటే క్రోధము మనుషుల మీద క్రోధము అనేది అడ్డుగా ఉందా దేవునికి నీకు? కోపం ఉందా? మాట్లాడితే భర్త మీద చిరాకు పడిపోతున్నావా, లేక భార్య మీద కోపపడిపోతున్నావా? ఏది అడ్డుగా ఒకసారి ఆలోచించండి. మీరు నిదానంగా దేవుని సన్నిధిలోకి పోయి ఆలోచించండి. ఆసాపు అలాగే కదా చేశాడు. నాకెందుకు ఇలా జరుగుతుంది, అందరే బాగానే ఉన్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను అనే కదా అలా అనుకున్నవాడు దేవుని సన్నిధికి పోయి విచారణ చేశాడు, ప్రార్థన చేశాడు. ఏంటి ప్రభువా అని ఆలోచించాడు. ఖాళీ ఉత్తి రోజుల్లో రేపు సోమవారం నుండి శనివారం లోపల ఉత్తి రోజుల్లో ఏదో సమయంలో రండి, ఆలోచించండి, కూర్చోండి, ఆ స్తంభానికి జారబడి కుర్చీ వేసుకొని కూర్చొని ఏంటి ప్రభువా అని కూర్చోండి, కాసేపు ప్రశాంతంగా కూర్చోండి, ఫ్యాన్ వేసుకొని కూర్చోండి, ఆలోచించండి. అసలు ఏంటి నా విషయం, ఏంటి ప్రభువా, నువ్వేం చేసావు, నీకు నాకు ఏదైనా అడ్డుందా, నీకు ఆయాస్కరమైంది నా యందు ఏదైనా ఉన్నదేమో చూడు ప్రభువా అని అడిగేవా దేవుణ్ణి? చేతులే తల్లి చెప్పండి. హల్లెలూయా. దేవుణ్ణి అడిగేవా? ఆయాస్కరమైంది, దేవునికే ఆయాసాన్ని పుట్టించేది ఏదైనా నీ దగ్గర ఉండిపోయిందేమో, అది ఇంకా పారవేయలేమో, అది బలిపీఠం మీదకి ఇంకా రాలేదేమో, తీసుకొచ్చే బలిపీఠం మీదకి. అది వచ్చిన తర్వాత నీ జీవితంలో నీ కనులు ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. తెరవబడితే నీ ఐశ్వర్యాన్ని నువ్వు గుర్తుపడతావు. నీ ఐశ్వర్యం నువ్వు పొందుకోగలుగుతావు. అబ్రాహాము జీవితంలో ఏది తక్కువ లేకుండా అదిగో అది ఆ సమయానికి అలా సరిపోయిందంటే దాని అర్థం ఏంటో తెలుసండి? బలిపీఠం మీద కరెక్ట్‌గా సెట్ అయిపోయే పశువే దొరికింది. హల్లెలూయా. ఒకవేళ ఎద్దు దొరికిందనుకోండి, ఎద్దుని అవుతదా? కట్టిన చిన్న బలిపీఠం మీద ఎద్దుని పెట్టగలడా? ఒక ఆవుని పెట్టగలడా? ఇంకోటి ఏమీ సెట్ అవ్వదు. ఆ బలిపీఠం మీదకి ఏదైతే సెట్ అవుతుందో దాన్నే దేవుడు దాచిపెట్టి ఉంచాడు. నీ జీవితానికి ఆ సమయానికి ఏ ఆశీర్వాదమో, ఆ సమయానికి ఏదైతే కొరత అనుకుంటున్నావో ఆ సమయానికి దాన్ని అలా సెట్ చేసి, ఆ సమయానికి నీకేది కావాలో అదే ఇవ్వాలనంటే నీ కనులు తెరవబడాలి. అబ్రాహాముకి దేవునికి మధ్యలో ఉన్న దానిని తీసేసాడిక. ఏమీ లేదిక. భార్య అడ్డు కాదు, భర్త అడ్డు కాదు, ఏమండి, కొడుకు అడ్డు కాడు, కూతురు అడ్డు కాడు, ఎవరు అడ్డు కాదు ఇక. పూర్తిగా తొలగించుకున్నాడు. కన్నులు తెరవబడ్డాయి. ఆ తర్వాత వెనకున్న దానిని కూడా చూడగలుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆత్మీయ నేత్రాలు వెలిగించబడితే నువ్వు చుట్టూ గమనించగలుగుతావు, చుట్టూ చూడగలుగుతావు. హల్లెలూయా. 4 జీవులు ఉన్నాయండి ప్రకటన గ్రంథంలో. నన్ను చూస్తూ వినండి. ఆ 4 జీవుల కంటండి దేవుని పరలోక రాజ్యంలో ఉన్నాయంట. ఆ 4 జీవులకి ఇదిగోండి రెక్కలుంటాయి. ఆ రెక్కల లోపల కన్నులు ఉన్నాయంట, బయట కూడా కన్నులు ఉన్నాయంట. దాని చుట్టూ కన్నులే. ఎంత వెలిగించబడిన జీవితము! ఆ జీవులు ఎక్కడున్నాయి? పరలోకమందు ఉన్నాయి అంటే అవి దేవుని స్వరం వింటున్నాయి. అవి దేవుని స్వరాన్ని బయటికి పంపుతున్నాయి. హల్లెలూయా. ఏమిటి అనంటే ఆ జీవులు కన్నులు కలిగి ఉన్నవి, పైన కాదు లోపల కూడా ఉన్నాయంటే, రెక్కల లోపల. నేను అంటాను, నీ ఆత్మలో, నీ హృదయంలో నేత్రాలు ఉన్నాయి, అవి తెరవబడాలి. నీ ఆత్మలో ఆత్మనేత్రాలు వెలిగించబడాలి. అదే దాన్నే అన్నారు మన చూడండి బైబిల్లో ఒక మాట చదువుదామా? ఎఫెసీ పత్రిక
మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును. మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 17వ వచనం. ఆ, మీ మనోనేత్రములు వెలిగింపబడిన వెలిగింపబడినందున మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాస్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. హల్లెలూయా. మీరు తెలుసుకుంటారు. ఎప్పుడు? మనోనేత్రాలు వెలిగించబడితే మీకు సమీపంలో ఉన్న ఆశీర్వాదాలు మాత్రమే కాదు కనబడటం, ఆయన బలాతిశయము ఎట్టిదో మీరు గుర్తుపడతారు. ఆయన మహిమైశ్వర్యము ఎట్టిదో గుర్తుపడతారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన పిలిచిన పిలుపుకి కలిగే ఆ నిరీక్షణ ఎట్టిదో గుర్తుపడతారు. మీ పిలుపు ఎంత గొప్పదో గుర్తిస్తారు. దేవుడిచ్చిన మహిమైశ్వర్యం ఎంతో గుర్తిస్తారు. ఆ తర్వాత అక్కడ అంటాడు కదా, ఆయన చూపిన తన శక్తి యొక్క అపరిమితమైన మహాస్యము ఎట్టిదో మీరు చూస్తారు, మీరు తెలుసుకుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే కనులు తెరవబడాలి. నీకేది తక్కువ కాదు. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేది తక్కువ కాదు. అందుకని నీ కనులు తెరవబోతున్నాడు దేవుడు. నీ కనులు వెలిగించబడును గాక, నీ మనోనేత్రాలు వెలిగించబడును గాక. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. ఒకరోజు యేసయ్య శిష్యులందరినీ పిలిచి అడుగుతున్నాడు. ఏం అడిగాడంటే చూడండి, లోకాసువార్త 22 వ అధ్యాయము 35. లోకాసువార్త 22:35. శిష్యుల్ని యేసయ్య పిలిచి అడుగుతున్నాడు. సంచి, జాలే, ఇంకోటి ఏంటి, చెప్పులు లేకుండా మిమ్మల్ని పంపించాను కదా. వినాలి. అలా పంపించినప్పుడు మీకు ఏమైనా తక్కువైందా? ఎక్కడికి పంపించాడు ఆయన? వినాలి. సువార్తకు పంపించాడు ఆయన. ఎక్కడికి? ఆయన పని మీద పంపించాడు. ఆయన పనికి పంపించాడు. పంపించినప్పుడు వారిని అడుగుతున్నాడు, నేను మిమ్మల్ని అవేమీ లేకుండా పంపించాను కదా, అప్పుడు మిమ్మల్ని పంపించినప్పుడు మీకు ఏమైనా తక్కువైందా? అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఏమీ తక్కువ కాలేదు. చెప్పండి ఆ మాట, ఏమీ తక్కువ కాలేదు అనండి మీ నోటితో. ఏమీ తక్కువ కాలేదు. ఎలా చెప్తున్నారు ఏమీ తక్కువ కాలేదు అని అంటే? అక్కడ వాళ్ళండి దేవుని పిలుపుని గుర్తించారంట వాళ్ళు. నేను మిమ్మల్ని పిలిచాను, పంపించాను అన్నాడు ఆయన. నేను మిమ్మును పంపినప్పుడు అన్నాడు ఆయన. చెప్పండి ఎవరు పంపించారంట? అదే అంటున్నాను, నీ సమయంలో నువ్వు కదిలితేనే నీకేమీ తక్కువ కాకుండా ఉంటుంది. దేవుని దగ్గర టైం తీసుకొని నువ్వు ఆ పని చెయ్యాలి. దేవుని దగ్గర ఆ సమయం అడిగి ఆ పని చెయ్యాలి. దేవుని దగ్గర ఆ పని చేయమంటాడో లేదో అడిగి చెయ్యాలి. అప్పుడు ఆయన పంపిన పనికి, ఆయన పంపించిన స్థలంలో నీకేది తక్కువ లేకుండా చూసుకుంటాడు ఆయన. ఒక మాట, ఎప్పుడు ఆయన నీకు తక్కువ కాకుండా చూస్తాడంటే ఆయన చెప్పింది చేస్తే. రెండోది, ఆయన కదలమన్నప్పుడు నువ్వు కదిలితే. మూడోది, ఆయన వెళ్ళమన్నప్పుడు నువ్వు వెళితే. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళారు. ఆయన చెప్పినప్పుడు ఏమీ వెళ్ళకుండా, ప్రభువా నువ్వు చెప్పావు ఇప్పుడు వెళ్ళలేవు అన్నారండి? అన్నారా? అనలేదు. ఆయన పంపించాడు. పంపితే ఆ పిలుపుకు లోబడ్డారు. ఒక మాట చెప్పనా, లోబడుట అనండి ఒకసారి. లోబడే వారికండి తక్కువ కాకుండా చూస్తాడు ఆయన. ఆయన ఏం చెప్తా చెయ్యి. ఎలా చెప్తాడు ఆయన? చెప్పండి, దేవుడు ఎలా చెప్తాడు మనకి? ఎలా చెప్తాడు అనుకుంటున్నారు? దేవుడు ఏదైనా మీకు చెప్పాలనుకుంటాడు, ఎలా చెప్తాడు? ఏ సోర్స్ ఉపయోగించుకొని? వాక్యం ద్వారా. తర్వాత ఇంకేమి లేవా? చెప్ప అయ్యా, సేవకుల ద్వారా. కరెక్టా? ఇంకా ఇంకోటి ఉంది, అది ఇంకో మాట చెప్పండి అమ్మా. ఇంకోటి వస్తుంది, ఇంకోటి ఉంటుంది. అదేంటంటే ప్రార్థన. అదే కదా చెప్తలేదు. ప్రార్థన ద్వారా చెప్తాడు. ఇది ఇలా వాక్యం ద్వారా.
చదువుట ద్వారా, అలాగే సేవకుల ద్వారా. దేవుడు నీకు ఏదైనా చెప్పాలన్నప్పుడు ఇలా ఈ సోర్స్ ఉపయోగించి నీకు చెప్తాడు. హల్లెలూయా! ఈ సోర్స్ ఉపయోగించినప్పుడు ఉపయోగించి చెప్పినప్పుడు నువ్వు లోబడాలి. నీకేదో డైరెక్ట్‌గా ఆయన వచ్చి చెప్తే నువ్వేమవుతావు? మాడిపోతావు. తట్టుకోగలమా? దేవుణ్ణి ఒకేసారి ఆయన ప్రత్యక్షతను చూసి తట్టుకోగలమండి మనం? అభిషేక్ తట్టుకోగలమా? తట్టుకోలేం కదా! అంతెందుకండి, అదిగో ఆ సూర్యుడున్నాడు కదా! ఆ సూర్యుడు కొంచెం కిందకి దిగి, "ఏ రోజు అభిషేకు మీ ఇంటి మీద ఉంటాను" అన్నాడనుకోండి. ఉంటదా ఇల్లు? ఏమవుతది? మసిబొగ్గ అయిపోతది. అంటే ఆ సూర్యుడి కాంతే మనం తట్టుకోలేము. మరి నీతి సూర్యుడైన యేసయ్య ఇంకెంత కాంతిగా ఉంటాడు. ఆయన్ని ఇప్పుడు ఇప్పుడు చూడలేం. కానీ ఒక రోజు రాబోతుంది, మహిమ శరీరం ఉంటది. మహిమ నేత్రాలుంటాయి. దాంతో మనం చూడగలుగుతాం. హల్లెలూయా! ఇప్పుడు అందుకనే ఆయన సోర్స్ ఉపయోగించుకొని నీతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తలను ఉపయోగించుకుంటున్నాడు, అపోస్తులను ఉపయోగించుకొని మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని ఉపయోగించుకొని ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నాడు. ఏవండి ఎక్కడైనా ఆత్మ సంబంధమైన పాటలు, ఆ పాటల ద్వారా కూడా మాట్లాడతాడు దేవుడు. హల్లెలూయా! రకరకాల సోర్స్. ఇంకోటి చెప్పనా, ఈ సృష్టి ద్వారా కూడా నీతో మాట్లాడతాడు. ఒక్కోసారి ఒక్కో చెట్టు దగ్గర ఉంటారు కదా మీరు. ఏదో ఏదో కంగారు పడిపోకుండా, ఏదో ఎక్కడికో ఎళ్లారు. చెట్టు కింద నిలవాల్సిన, కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాసేపు నిలబడ్డారు కదా! ఖాళీగా ఉండి ఏం చేస్తారు? పక్కనే ఉన్న చెట్టుని చూడండి. ఈ చెట్టు ఏంటి? ఇదేం చేస్తది? ఈ చెట్టు వలన ప్రయోజనం ఏంటి? దేవుడు ఎందుకు నాటాడు ఈ చెట్టు? అని ఒకసారి ప్రశ్నలు ఎయ్యండి. ఏసుకోండి మీలో మీరు. ఎన్ని జవాబులు దొరుకుతాయో! ఆ చెట్టు వలన ఎన్ని ప్రయోజనాలో, ఆ చెట్టు నీకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాది. హల్లెలూయా! ఈ భూమి మీద దేవుడు సృష్టించింది ప్రతీదీ నీతో మాట్లాడడం కొరకు ప్రభు పెట్టాడు. అన్నిటికంటే ముఖ్యంగా తన వాక్కునే పంపించేసాడు. అన్నిటికంటే ముఖ్యంగా తన ప్రవక్తలను, తన అపోస్తుల్ని ప్రభు పెట్టాడు భూమి మీద నీతో మాట్లాడటానికి. హల్లెలూయా! అందుకే నా దేవుని బిడ్డలారా, ఆ మాటకు నువ్వు లోబడాలి అంతే. ఆయన చెప్పినప్పుడు నువ్వు లోబడాలి. యేసయ్య చెప్పినప్పుడు శిష్యులందరూ ఏం చేశారు? లోబడ్డారు. లోబడి వెళ్ళారు. అందుకనే వెళ్ళి వచ్చిన తర్వాత, నేను మిమ్మల్ని పంపించాను కదా! జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని పంపించాను కదా! మీకేమైనా తక్కువైందా? మంచినీళ్ళు ఎవరన్నా ఇవ్వలేదా? అయ్యబాబోయ్! మంచినీళ్ళు బదులు ప్రభువా పాయాసం ఇచ్చారు ప్రభువా. హల్లెలూయా! ఆ తర్వాత మరి ఆహారం ఎక్కడన్నా, ఆహారం ఏంటి ప్రభువా? పంచ పరవన్నాలు దొరికినాయి ప్రభువా. అయ్యబాబోయ్! మమ్మల్ని ఎంతగా చక్కగా గుర్తుపట్టారో. హల్లెలూయా! గుర్తించారు ప్రభువా. ఎవరుగా గుర్తించారు మిమ్మల్ని? మిమ్మల్ని గుర్తించారా? లేదు లేదు. నిన్ను బట్టి మమ్మల్ని గుర్తించారయ్యా. యేసయ్యా నిన్ను బట్టే మాకు ఈ గుర్తింపు. ఈరోజు ఆ జెమిమా రోడ్రిగ్స్ ఎవరిని బట్టి ఆ జయం వచ్చిందంటుంది ఆమె? యేసయ్యని బట్టి వచ్చింది నాకు ఈ జయం అంటుంది. ఆ మహిమ ఎవరికి చెల్లించింది? పబ్లిక్‌లో, ఇంట్లో ఏమండి మూల కూర్చొని, ప్రభువా నీకు థాంక్స్ ప్రభువా, నీకు థాంక్స్ ప్రభువా అని చెప్పి, మరి నేను ఇలా ప్రయాసపడ్డాను. అందుకే రాత్రి పగళ్ళు నేను ప్రాక్టీస్ చేశానండి. అందుకనే నేను జయం పొందాను అన్నదా? పబ్లిక్ స్టేట్మెంట్‌లో ఏం చెప్పిందామె? రహస్యంగా కూడా దేవుడినే కనపరుస్తుంది. పబ్లిక్‌లో కూడా దేవుడినే కనపరుస్తుంది ఆ యవనస్తురాలు. హల్లెలూయా చెప్పండి. ఆ జెమీమా అంటే యోబు గారి కుమార్తెల్లో ఒక అమ్మాయి పేరు. రెండో అమ్మాయి పేరు. కెరెంహప్పుకు కెరెంహప్పు అని ఒక పేరుంది. ఆ పేరు ఎవరు ఎట్టుకోరు గానీ, జెమీమా అని ఇంకో పేరేదో ఉంది. ఎక్కువగా పెడతా ఉంటారు. హల్లెలూయా! ఆహ్, కెజియా, జెమీమా, కెరెంహప్పు అనండి ఒకసారి. ఎవరికన్నా పెడతారా? చూడండి. అంటే ఆ పేరు పెట్టుకున్నది ఆ అమ్మాయి. వాళ్ళ నాన్నగారు సువార్త చేస్తారంట. దేవుని వాక్యం బోధిస్తాడంట ఆయన. ఓసారి ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఆ మెంబర్‌షిప్‌ని కూడా రద్దు చేసేసారంటండి ఒకానొక టైంలో. వీళ్ళ నాన్నగారు ఇలా చేస్తున్నారని. అక్కడున్న క్రికెట్‌కి సంబంధించిన క్లబ్‌లో ఆ మెంబర్‌షిప్‌ని రద్దు చేసేసారు. విసిరివేయబడినట్లే. కానీ ఇప్పుడు ఆ అమ్మాయే టీమ్‌ని గెలిపించి నిలబడిందిప్పుడు. భారతదేశం ఏవండీ? ఆ! అమ్మాయిలాడిన ఈ క్రికెట్‌లో ఆ అమ్మాయిదే పైచేయి అయిపోయింది. అవతలోళ్ళెవరు? ఆస్ట్రేలియా వోళ్ళు. హల్లెలూయా! కొంతమంది ఏమని ట్రోల్స్ చేస్తున్నారా? ఆస్ట్రేలియా వోళ్ళు ప్రార్థన చేసుకునే కదా వస్తారు. ఆళ్ళు కూడా దేవుడిని నమ్ముకున్న వాళ్ళే కదా! అంటే ఆస్ట్రేలియా దేవుడిని ఇండియా దేవుడు ఓడించాడా అని అంటున్నారు. నేను చెప్పనా? ఆస్ట్రేలియా దేవుడు, ఇండియా దేవుడని కాదు. ప్రపంచానికే ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును అని వాక్యం అంటుంది. వాక్యం తెలియక అలా మాట్లాడుతున్నారు పాపం. కానీ వాక్యం ఏమంటుంది? ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. ఎందుకు తగ్గించాడు? వారిలో ఏదో లోటుపాట్లుంటాయి, సరి చేసుకోవాలి. అందుకే తగ్గిస్తాడు.
వారికి ఇది ఒక శిక్షణ కాలం అనుకోవాలి ఆస్ట్రేలియా వాళ్ళకి. మన ఇండియాని మరి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నాం కదా, మా ఇండియాకి మాకు ఎవరు జయం అడిగితే వాళ్ళకి ఇస్తాడండి దేవుడు. హల్లెలూయా. ప్రభువా మా ఇండియాని గెలిపించిన ఆయన అని ఎంతమంది ప్రార్థన చేస్తే ఆ జయం వచ్చి ఉంటుంది. ప్రార్థనలు ఆలకించిన దేవునికే మహిమ చెల్లించిన ఆ యవనస్తురాలు కూడా మరి ఆ గేమ్ ఆడటానికి, క్రికెట్ ఆడటానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుంటుందా లేదా? మాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని వెళ్ళింది. ఆ దైవజనుడు ప్రవచించాడు, నీకు సక్సెస్ దొరుకుతుంది, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని దేవుడు చెప్పాడు ప్రవచనం ద్వారా. అలాగే వెళ్ళి ఆడింది. మరి ఆ ప్రార్థనలు ఆ ప్రవచనాలు వ్యర్థమవుతాయా? హల్లెలూయా చెప్పండి. జనములందరూ ఒకటే, వీళ్ళందరూ ఇప్పుడు అలాగని ఆ దేశం వేరు ఈ దేశం వేరు, మనుషులైతే మనుషులం కాబట్టి మీ బార్డర్ వేరు మా బార్డర్ వేరు అంటున్నాం, కానీ దేవుడికి అందరూ ఒకటే. ఇండియాకు ఒక దేవుడు, ఆస్ట్రేలియాకు ఒక దేవుడు అని కాదు. ఆకాశం అందు ఉన్నాడు ఆయన, ఆకాశం కింద ఈ భూమిని చూస్తున్నాడు. భూమి మీద నువ్వు బార్డర్ గీసుకొని ఇది ఆస్ట్రేలియా, ఇది ఇండియా, ఇది పాకిస్తాను అని ఇలాగ దేశాలు దేశాలు ఇలాగ మనం సరిహద్దులు పెట్టుకున్నాం. కానీ మనుషులందరినీ ఏమండి సృష్టించింది ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. అందుకని ఆయనకి సర్వము కనబడుతుంది. నువ్వు భేదాలతో చూస్తావు, ఆడు వేరు ఈడు వేరు, ఆడు తెల్లోడు ఈడు నల్లోడు అని నువ్వు చూస్తావు, నాది ఈ కులం నీది ఆ కులం అని నువ్వు ఎంచెంచి చూస్తావు తప్ప దేవుడు అలాగేమీ చూడ్డో. దేవుడు అందరిని మానవులుగా చూస్తున్నాడు. హల్లెలూయా. మనం ఏదో వస్త్రాలు కప్పుకున్నంత మాత్రాన మన మానవం ఎవరికి కనబడదు. నిజమే, భూమి మీద ఎవరికి కనబడకపోవచ్చు. ఆకాశమందు ఉన్న దేవుడికి సమస్తము తేటగా సూటిగా కనబడుతుంది. హల్లెలూయా. నువ్వు తలుపులు వేసుకొని ఇంట్లో ఉన్నంత మాత్రం నిజమే, బయట ఎవరు చూడకపోవచ్చు. ప్రపంచ కన్నులు నువ్వు కప్పేవచ్చు, కానీ దేవుని కన్నులు నువ్వు కప్పలేవు. దేవుని కన్నులు అంటే అండి తేటగా చూస్తూనే అంటాడు. ఆయన కన్నులకు ఏది మరుగైనది ఏదీ లేదు, సమస్తము స్పష్టముగా కనబడుతుందంట దేవునికి. అందుకని ఆ కన్నులకి మనుషులందరూ ఒకటే. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు ఇండియా వాళ్ళని కాదు, వీళ్ళందరినీ ఆ దేవుడే సృష్టించాడు, మనుషులందరూ మనందరినీ. అయితే ఇందులో దేవుడు మన భారతదేశంలో ఉన్నటువంటి జిమీమా ఆ సహోదరిని ప్రభు హెచ్చించాడు. వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు, వారు కూడా కంగ్రాట్స్ చెప్పారు. హల్లెలూయా. అమ్మ నువ్వు భారతదేశం నుండి మా మీదకి పోటీకి వచ్చినా కానీ దేవుడు నిన్ను గెలిపించాడు, దేవునికి స్తోత్రం. వాళ్ళు కూడా స్తుతిస్తున్నారు. మనలాగా స్వార్థపడిపోయే వాళ్ళు ఏమీ కాదు. యేసు ప్రభు మమ్మల్ని ఓడించేశాడు కాదు, విజయము వాళ్ళకి ఇచ్చాడు. ఆ అమ్మాయి కూడా దేవుడిని కదా కనపరుస్తుంది. హల్లెలూయా. యేసయ్యను కనపరిచే వాళ్ళకి యేసయ్య విజయం ఇచ్చును గాక. అయితే గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళని పంపించిన దేవుడు శిష్యుల్ని పంపించినప్పుడు శిష్యులకి ఏది తక్కువ లేకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఇంకోటి తెలుసా? వాళ్ళు లోబడుతున్నారు, ప్రతి మాటకి లోబడుతున్నారు. ఒకటే దేవుని బిడ్డలారా, నీకేది తక్కువ లేకుండా ఉండాలంటే నువ్వు దేవుని మాటకి లోబడు అంతే. హల్లెలూయా. ఓ మాట చదువుతాం చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. నన్ను చూస్తూ వినండి. అమాలేకీయులు అనే శత్రువులు ఇశ్రాయేలీలందరూ ఒక చోట ఉన్నారని ఎరిగి వాళ్ళ చేతిలో ఏ ఆయుధాలు ఏమీ లేవు, ఇదే టైం అనుకొని అదును చూసి వాళ్ళనండి ఆడవారందరిని, పిల్లల్ని, యవనస్తుల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. మరి దావీదు ఎక్కడున్నాడు అని అంటే, దావీదుతో ఉన్న కొంతమంది పురుషులు ఓ చోట ఉన్నారు, మరో చోట మరో పని మీద ఉన్నారు. వాళ్ళు ఈ లోపల వాళ్ళు వచ్చే లోపల ఈ ఆడవాళ్ళని, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతి వస్తువుని పట్టుకొని వెళ్ళిపోయారు. వారికి కలిగిన సొమ్మంతా పట్టుకొని వెళ్ళిపోయారు. దావీదు వచ్చి చూస్తే అక్కడ అంతా అగ్గి పెట్టి అంటించేశారు. ఆ ప్రాంతం అంతటిని కాల్చేశారు. ఇప్పుడు చూడండి, మిగిలిన వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు. అయ్యో మా భార్య, అయ్యో మా పిల్లలు, మా కొడుకు, నా కూతురు అని వారు తల పట్టుకొని ఏడుస్తుంటే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, దావీదే కారణం అని దావీదిని రాళ్ళు రూవి చంపేయాలనుకున్నారండి. దావీదుని ఎప్పుడైతే చంపాలనుకున్నారో దావీదు ఏమాత్రం భయపడక దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? 8వ వచనం చూడండి. యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను. హల్లెలూయా. దావీదు ఏంటి ఇప్పుడు పరిష్కారం ఏమిటి? వినాలి. ఏం తీసుకుంటావు నిర్ణయం? నువ్వు రాజు కదా, ఏ నిర్ణయం తీసుకుంటావు? కొన్నిసార్లు యజమానులు నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అయిపోతారు. దావీదు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఫస్ట్ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే దేవుడు ఉన్నాడు కదా,
ప్రభు ప్రభు ఉన్నాడు కదా అనుకున్నాడు ఫస్ట్. సమస్య వచ్చింది, చాలా పెద్ద సమస్య ఇది. ఇంత పెద్ద సమస్య వచ్చింది. ఇంత పెద్ద సమస్య వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? పక్కనున్న రాజుని వెంటబెట్టుకొని యుద్ధానికి వెళ్దామా? లేతే ఇంకోటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా మొట్టమొదట దేవుని సన్నిధికి వచ్చి యెహోవా యొద్ద విచారణ చేశాడంట. అంటే దేవునితో కూర్చొని ఆలోచించాడు. దేవునితో కూర్చొని ఆయనతో కూర్చొని ఏకీభవించి ఆయనతో ప్రార్థన చేసి, ఆయన ఏదైనా ఒక ఆలోచన చెప్తే వెళదాంలే అనుకొని సన్నిధిలో కూర్చున్నాడు. జనాలందరూ, పురుషులందరూ ఈ దావీదు వల్లనేనండి ఎంత నష్టం, ఎంత కష్టం అంటుంటే అవేమీ పట్టించుకోలేదు దావీదు. సన్నిధిలోకి వచ్చి కూర్చొని దేవునితో కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. అంతలో దేవుడు అన్నారు, వెళ్ళి తరుము, నీ వారినందరినీ తప్పకుండా దక్కించుకొని తిరిగి తీసుకొస్తామని చెప్పాడు. ఇప్పుడు దావీదు వెళ్ళాడు. హల్లెలూయా చెప్పండి. దావీదు వెళ్ళి యుద్ధం చేసి, చూడండి, తన వారందరిని, కొద్ది వారినేమి గొప్ప వారినేమి, చిన్న పెద్ద ప్రతి దానిని తిరిగి తీసుకొచ్చాడంటండి. అందులో తీసుకొచ్చిన దాంట్లో ఏది తక్కువ లేదంటండి. హల్లెలూయా చెప్పండి. అంతా తీసుకొచ్చేసి అయ్యో అయ్యో ఏంటి పలానాది మర్చిపోయారండి దావీదు గారు అంటే, అలాంటిది ఏమీ లేదు, ఎవరికీ కలవరం లేదు ఇంకా. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. దాదాపు ఒక 100 కుటుంబాలు ఉన్నాయనుకోండి, 600 కుటుంబాలు. ఈ 600 కుటుంబాలలో ఈ 600 కుటుంబాలలో 599 మందిని సమకూర్చాడు. ఒక్కరు తక్కువయ్యారు. అన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. ఒక కుటుంబంలో ఒకరు తక్కువయ్యారు. అయ్యా దావీదా రాజా, అందరినీ తీసుకొచ్చు, కానీ మా బిడ్డను వదిలేసావయ్యా నువ్వు. దావీదు, మా ఎద్దులు అక్కడే ఉండిపోయినాయి అయ్యయ్యి అని ఎవరో తిరిగి దావీదుని ప్రశ్నించేలాగా కాకుండా, దావీదుకి దేవుడు చెప్పినట్లుగా వెళ్ళాడు కదా, వెళ్ళిన కారణంగా ఏం జరిగింది అక్కడ? పూర్తిగా తెచ్చాడంటండి. అతడు తెచ్చిన లెక్కలో ఏది తక్కువ కాలేదు. దావీదు రక్షించిన వారిలో ఏది తక్కువ కాకుండా సమస్తమును రక్షించెను. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఎలా సమస్తము సమకూర్చబడింది, ఎలా సమస్తము రక్షణ పొందగలిగారు? ఒక మాట చెప్పనా, నీ కుటుంబంలో ఒక్కరుగా నువ్వు వస్తున్నావు, మరి మిగతా వాళ్ళు ఏరి? దావీదు వెళ్ళాడు, కానీ అందరినీ రక్షించుకొని వచ్చేసాడు. మరి నువ్వు ఒక్కదానివే వస్తున్నావు రక్షణ పొంది, మరి మిగతా వాళ్ళని లోకంలోకి వెళ్ళి, లేక ముఖ్యంగా నీ ఇంటికి వెళ్ళి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళని నువ్వు రక్షించుకొని ఎందుకు రాలేకపోతున్నావు? ఎందుకు తక్కువ అవుతున్నది? లెక్క ఎక్కడ? ఇప్పుడు లెక్క సరిపోయారు అందరూను? మీ కుటుంబంలో లెక్క ఎక్కడ సరిపోయారా? ఇక్కడ దేవుని సన్నిధిలో. హల్లెలూయా చెప్పండి. మీ కుటుంబానికి లెక్క సరిపోయారా లేదా? కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు సరిపోయిన వాళ్ళు కృపవరం గారు సరిపోయారు కదా, వాళ్ళ కుటుంబంలో ముగ్గురు కాబట్టి ముగ్గురు సరిపోయారు. మరి ఇంకెవరు సరిపోలేదు ఇక్కడ? హల్లెలూయా. నా కుటుంబం దేవుని కృపలో సరిపోయాం. మరి ఇంకెవరు తక్కువ అయ్యారు ఇక్కడ? ఒకసారి ఆలోచించండి. తక్కువైన వాళ్ళు ఏంటి? తక్కువైన వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? ఆ అధ్యాయంలో చూడండి, 3వ వచనం. అదే 30వ అధ్యాయం 3వ వచనం. చెరలోనికి కొనిపోబడ్డారంటండి. ఇప్పుడు నీవు ఎక్కడున్నావు, మరి మిగతా లెక్క ఎక్కడుంది? మరి ఎక్కడున్నట్టు? నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ భర్త ఎక్కడున్నాడు? నీ భార్య ఎక్కడుంది? అమ్మా వింటున్నారా? ఎక్కడున్నది లెక్క? వాళ్ళు ఎక్కడున్నారు? నీ ఇంటి వారందరూ లెక్క సరిపోయారా ఇక్కడ? నువ్వు ఒక్కడవే ఉన్నావు. మరి నీ ఇంటి వారి లెక్క ఎప్పుడు పూర్తవుతుంది? దేవుడు ఏమంటున్నాడు? తక్కువ కాదు అంటున్నాడు. నీకేదియో అంటే తినడానికి తాగడానికి ఇయ్యనా? కాదు కదా. ఆయన ఏం చేస్తాడో అన్ని పూర్తిగా ఇస్తాడు. ప్రభు ఒక వాగ్దానంగాను, హెచ్చరికగా, గద్దింపుగా కూడా ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు కన్నులు తెరవబడాలి, నీ ఇంటి వారు కూడా చెరలో ఉన్నారు, నువ్వు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుని దగ్గర విచారణ చెయ్యాలి. లెక్క సరిపోలేదు, లెక్క తక్కువైపోయారు. ఇప్పుడు నీ భర్త చెరలో ఉన్నాడు, నీ భార్య చెరలో ఉంది, నీ పిల్లలు చెరలో ఉన్నారు, పెద్ద కొడుకు చెరలో ఉన్నాడు, చిన్న కొడుకు చెరలో ఉన్నాడు. ఏరి మరి చెర అంటే ఏంటి? సాతాను వల్ల. సాతాను చెరబట్టాడు వారిని విడిపించడానికి దేవుడు నిన్ను ఒక దావీదు వలె నిన్ను నిలబెట్టి నిన్ను పంపాలనుకుంటున్నాడు దేవుడు. నీ ఇంటి వారి లెక్క కూడా నువ్వే పూర్తి చేయాలి. అలాగే నీ ఇరుగు పొరుగు వారి లెక్క కూడా నువ్వు పూర్తి చేసేలాగా దేవుడు నిన్ను లేపునుగాక. దావీదు భార్యని మాత్రమే తెచ్చుకోలేదండి. దావీదు ఏం చేశాడు చెప్పండి? తన ఇరుగు పొరుగు వారి పిల్లల్ని, వారి కుటుంబాలను కూడా తిరిగి తీసుకొచ్చాడు. ఒక మాట చెప్పనా దేవుని బిడ్డలారా, నీ లెక్క సరిపోయింది, మరి ఇరుగు పొరుగు వారి లెక్క ఎవరు తేల్చాలి? ఇరుగు పొరుగు వారి లెక్కను దేవుని సన్నిధిలో ఎవరు సమకూర్చాలి? అంటే నేను ఎలాగ దేవుని చర్చికి వెళ్తున్నాను కాబట్టి
నేను రక్షణ పొందితే చాలు అనుకోని నీ భర్తను వదిలేస్తున్నావా? నీ పిల్లల్ని వదిలేస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారు ఎక్కడున్నారు? వాళ్ళు కూడా చెరలో ఉన్నారు. సాతాను వలలో ఉన్నారు. వాళ్ళని నువ్వు తెచ్చుకోలేవా? తేలేవా? నీకు సామర్థ్యం లేదా? దావీదేమన్నా పెద్ద ఏమండి వీరుడు ధీరుడునా? చెప్పండి. దావీదేమన్నా గొప్పోడండి? దావీదు ఒక సాటి మనిషే కదా! ఏం చేశాడు అక్కడ? చదవండి ఆ మాట. 6వ వచనం చివరన చదవండి. అదిగో చూడండి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. పిమ్మట చాలమ్మా. చూడండి ఇక్కడ ఏం చేశాడు? మొదటిది ధైర్యం తెచ్చుకున్నాడు దేవుని బట్టి. అంటే దేవుడైతేనే ఈ లెక్క పూర్తి చేయగలడు. మీకు అర్థమవ్వాలి ఇప్పుడు. యేసయ్య నా భర్తను తీసుకురాగలడు. యేసయ్య నా పిల్లల్ని తేగలడు. యేసయ్య నా భార్యను తీసుకురాగలడు ఇక్కడ. ఇప్పుడు అభిషేక్ ఒక్కడే ఉన్నాడు. వారి లెక్క పూర్తి సరిపోయిందా? సరిపోలేదు. ఆ? సరిపోలేదు. కాంతికళ్ళ గారు ఉన్నారు. వాళ్ళ లెక్క సరిపోయిందా? ఇంకా కూతుర్లు కుటుంబాలు ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి. ఆ, దీవెనక్క సరిపోయిందా మీ లెక్క? ఒక తల్లి కొడుకుగా ఉన్నారు. మరి ఇంకో తండ్రి కొడుకు చూడండి, కరుణమ్మ గారు. ఇలా ఎవరి లెక్క పూర్తిగా లేదు ఇక్కడ. మరి ఆ లెక్క సరిపోవాలంటున్నాడు దేవుడు, తక్కువ కాదంటున్నాడు దేవుడు. శ్యామలక్క కూడా తక్కువే, లెక్క సరిపోవట్లేదు ఇక్కడ. కానీ దేవుడు ఏమంటున్నాడు? లెక్క పూర్తి చేయడానికి ప్రభు నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. నీకు తోడుగా ఉన్న దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుడైతేనే ఇది చేయగలడు. నా భర్తను కదిలించి తీసుకురావడం దేవుని చేత నగుతుంది. హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? లేదు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదు. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, కృపతో నాకేదియు ఆదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీకు నాకేదియు ఆదిల సమానము. నీ మాట చాలయ్యా. అందరు పాడదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. పాడండి పాడండి. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డ, ప్రభువుకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు అని ధైర్యం తెచ్చుకోండి. 2, మీరు దేవుని దగ్గర విచారణ చెయ్యాలి. వాళ్ళు తప్పకుండా వస్తారు. వాళ్ళు వచ్చే ప్రజలే కానీ రాని వాళ్ళు అయితే ఏమీ కాదు. ఈ మందిరంలో కూడా ఇక చాలా ఖాళీ ఉంది. లెక్క తక్కువగా ఉంది కదండి. ఇంత ఖాళీ ప్లేస్ని ఎవరు నింపాలి? నీ ఇంటి వారితో నింపుకుంటావా, లేకపోతే ఇంకొకరితో నింపుకుంటావా? నీ ఇంటి వారికి మొదట స్థానం ఉంది ఇక్కడ. హల్లెలూయా. మరి నీ త్వరగా 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 నీ ఇంటి వారిని, ప్రభువా నా ఇంటిని రక్షించవా, నా భర్తను తీసుకురావా, నా భార్యను తీసుకురావా, నా పిల్లల్ని తీసుకురావా. ఆదివారం ఆదివారం ప్రభువా నీ సన్నిధికి వెళ్ళాలయ్యా, కుటుంబంగా వెళ్ళాలయ్యా. వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటావా? దీని కొరకు నడుం కట్టుకుంటావా బిడ్డ? నడుం కట్టుకొని ప్రభువా నా కుటుంబంలో లెక్క తగ్గకూడదయ్యా, ఈ రోజంతా ఉపవాసం ఉంటున్నానయ్యా, రేపు ఆదివారం నా కుటుంబం అంతా వెళ్ళాలి. ఈ వారం ఉపవాసం ఉండు, రేపు ఆదివారానికి నీ కుటుంబాన్ని సమకూర్చుకో. అప్పుడు సమకూడలేదా మళ్ళీ వచ్చే వారంలో ఒకరోజు ఉపవాసం ఉండు. అలాగ వారం వారం ఉపవాసం ఉండు. నా దేవుడు ఒక రోజు నిన్ను కనికరించబోతున్నాడు. చేతులు ఎత్తాలి చెప్పండి. నువ్వు ఉపవాసం ఉండు, నడుం కట్టుకో, కడుపు కట్టుకో, నోరు కట్టుకో. ప్రార్థనలన్నీ వ్యర్థం కావండి. దేవుడు నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. అయితే ఆయన మనవులు ఆలకిస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన చెయ్యి. అయ్యా నా కుటుంబం లెక్క తగ్గకూడదయ్యా, లెక్క తగ్గిపోకూడదని ఆయన సరిపోవాలయ్యా. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, నేను ఒక్కనే వెళ్తున్నానయ్యా. నా కుటుంబాన్ని కూడా ఇదిగో సన్నిధి ఖాళీగా ఉంది, నా కుటుంబంతో నింపునైనా ఖాళీ ప్లేస్ని. హల్లెలూయా. అయితే ఇప్పుడు నీ కుటుంబం సమకూర్చబడిందా? ఆ తర్వాత ఇంకా పని ఉంది. ఏం పని అది?
పక్కనోళ్ళు, ఈ పక్కనోళ్ళు, ఆ పక్కనోళ్ళు వాళ్ళని కూడా నువ్వు తీసుకురాగలుగుతావు. మొదట నీ ఇంటి వారిని పట్టుకో. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారిని పట్టుకో. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. లెక్క తక్కువ కాదు అని చెప్తున్నాడు. ఆయన మాట ఇచ్చాడు కదా, పట్టుకో. నువ్వు చెప్పావు కదయ్యా, నా కుటుంబంలో ఏది తక్కువ కాదని. అంటే తినడానికి తాగడానికి కాదు కానీ నా కుటుంబంలో నీ సన్నిధిలో పూర్తిగా ఉండేలాగా లెక్క తక్కువ కాదని చెప్పావు కదా, పూర్తి చేయి నాయనా అని. ఈ వారం అంతా, ఈ నెల అంతా, బ్రతుకు దినములన్నిట లెక్క పూర్తయ్యే వరకు మీరు నిద్రపోకండి. హల్లెలూయా చెప్పండి. విచారణ చెయ్యండి, కన్నీరు విడవండి, యాకోబు వలె బ్రతిమలాడండి. అయ్యా 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 అని అడగండి దేవుణ్ణి. ప్రభువుని బ్రతిమలాడండి. ఎందుకు రాడు నీ భర్త? ఎందుకు రాడు నీ కొడుకు, నీ కూతురు? ఎందుకు రాదు నీ భార్య? ఎందుకు రారు నీ ఇంటి వారు? హల్లెలూయా. మనకేమో 5 నిమిషాలు ప్రార్థన చేసి అరగంట సేపు పడుకోవడం అలవాటు అయిపోతే ఎట్లాగా? ప్రార్థన గంట అని పెట్టుకొని ఆ గంటలో ఎంతసేపు పడుకుంటాం? ప్రార్థనలో నిద్ర రాకూడదు. నీ కన్నులకు కునుకు పాటైనా, నీ రెప్పలకు నిద్ర అయినా రాకుండా కాపాడుకొని కంటికి మంటికి దారగా నువ్వు ఏడుస్తుంటే ఎందుకు లెక్క తక్కువ అవుతుంది? ఎందుకు లెక్క తక్కువ అవుతుంది? ఒక ఆయన ఏం చేసేవాడో తెలుసండి? ఉల్లిపాయ రసం పిండుకొని డ్రైవింగ్ చేసేవాడంట. టీపీఎంలో ఉండే ఒక సీనియర్ పాస్టర్ గారికి డ్రైవర్ ఆయన. ఆయన పేరు డేవిడ్ రాజు. ఆయన ప్రభునందు నిద్రించారు. ఏసన్న గారు ఆయన ఫ్రెండ్స్ సికింద్రాబాద్లో ఉంటారు. ఆ డేవిడ్ రాజు గారు ఆయనే నాకు పాస్టమ్ గారికి ఆర్డినేషన్ అభిషేకం ఇచ్చారు అక్కడ రామగుండలో. డేవిడ్ రాజు పెద్ద వయసు, ఆయన పేరు అయ్యగారు. ఆయనండి అప్పట్లో పరిచర్య చేసే రోజుల్లో నిద్ర రాకూడదని ఉల్లిపాయ రసం అలా పిండుకునేవాడంట. ఉల్లిపాయ కానీ, లేకపోతే నారింజకాయ బద్దలు ఉంటాయి చూడండి, అది కానీ అలాంటి పిండిసుకునేవాడంట. పిండుకొని నిద్ర రాకుండా డ్రైవింగ్ చేసేవాడు. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేసేటప్పుడు నిద్ర రాకుండా అవి పిండుకొని, ఆ మంట వస్తుంది కదా, ఆ మంటతో రోషంగా ప్రార్థన చేసేవాడు. ఆ నిమ్మకాయ మీద ఉండే ఆ తొక్కకు ఉండే ఆ రసం కానీ అది పిండుకుంటే ఇంక మళ్ళీ నిద్ర వస్తే ఒట్టంట. అలా రోషంగా ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థనల ఫలాలే ఈరోజు అదిగో అనుభవిస్తున్నారు. హల్లెలూయా చెప్పండి. ఎన్ని ఫలాలో కోసుకున్నా కానీ బ్రతుకు దినములన్నిట మిగిలిపోయే అన్ని ఫలాలు ఉన్నాయి. ప్రభు ఇచ్చాడు. అందుకే చెప్తున్నాను నా దేవుని బిడ్డలారా, మీరు లెక్క తగ్గకూడదు. మీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందాలి. కరుణమ్మ గారు కూడా ఉండిపోయారు, వాళ్ళ అబ్బాయి రక్షణ పొందాలి. ఇంకా కూతుర్ల విషయం ఎందుకంటే వాళ్ళకి ఒక కుటుంబాలు దారులు అయిపోయినాయి కాబట్టి ఆ లెక్క కూడా పూర్తి అవ్వాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి లెక్క పూర్తి చేసుకోవాలి. అది మీ చేతిలో ఉంది. మీరు అలా వదిలిస్తే వాళ్ళు అలా నరకానికి వెళ్ళిపోతారు. అప్పుడు అలాగా మీరేం పరలోకం, వాళ్ళేమో నరకం. చూస్తూ ఊరుకుంటారా? చూస్తూ ఏడుస్తారా? మీరు ఏడవరు, పరలోకంలో సుఖంగా ఉంటారు. కానీ నరకానికి వెళ్ళిన వాళ్ళే దివారాత్రులు ఏడుస్తారు. వాళ్ళ గురించి విజ్ఞాపన చేయండి. ఎక్కడ ఉంటుండగానే. బ్రతుకున్నప్పుడు అన్నాదమ్ముల కొరకు ఎప్పుడు ప్రార్థన చేయలేదు, కానీ ఇప్పుడు ప్రార్థన చేసేస్తున్నాడు. ఎక్కడ? నరకానికి వెళ్ళాక. ధనవంతుడండి. నరకానికి వెళ్ళిపోయాక తండ్రి అయిన అబ్రహ్మ, నేను వచ్చేస్తాను అక్కడికి. నువ్వు ఎక్కడికి రావడానికి, మేము అక్కడికి రావడానికి మధ్యలో అగాధం ఉండిపోయింది నాయన. కుదరదు, ఇంకెప్పటికీ కుదరదా? అయ్యా ఎప్పటికీ కుదరదా? ఎప్పటికి రాలేను అక్కడికి. నువ్వు రాలేవు ఇంకా. మరి అలాగైతే అప్పుడు గుర్తొచ్చారండి అన్నదం. నాకు 5 సహోదరులు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారయ్యా, తమ్ముళ్ళు అన్నయ్యలు. వాళ్ళన్న చూడయ్యా. మరి భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడైనా నీ సహోదరుల కొరకు ప్రార్థన చేసావా? లేదు. నరకానికి వెళ్ళే ప్రార్థన చేస్తున్నా. చూడండి, అవుతుందా నా దేవుని బిడ్డలారా? అవ్వదు. భూమి మీద ఉంటుండగానే, నీ కంఠంలో నీ బంధువులో ప్రాణం ఉంటుండగానే ప్రభువుని వేడుకో, ప్రార్థన చేయి, విచారించు. అయ్యా నా భర్తను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, తీసుకురా ప్రభా, నా కుటుంబస్తుల్ని, నా అక్క చెల్లెల్ని, నా అన్నదమ్ములు కూడా సమకూర్చుని ఆయన రక్షించుకో. అవకాశం ఉంది. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు వెళ్ళిన చోట నీకు జయమిస్తాడు. లెక్క తక్కువ కాదు అని చెప్తున్నాడు ప్రభు. ఈ మాట పట్టుకొని ప్రార్థన చేయి ప్రతిరోజు. హల్లెలూయా. ఆ లెక్క తక్కువ కాకుండా ప్రభు చేస్తాడు. అందుకని మరో మాట చూడండి, ఇర్మియా గ్రంథం 30:19 అక్కడ కూడా సేమ్. ఇక్కడ 30:19 మొదటి సమయాలు, అక్కడ ఇర్మియా 30:19 అక్కడ కూడా. వినండి, జనులు తక్కువ కాకుండా నేను వారిని విస్తరింప చేసేదను, అల్పులు కాకుండా. హల్లెలూయా చెప్పండి. జనులు తక్కువ కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను. తర్వాత అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. హల్లెలూయా చెప్పండి. జనులు తక్కువ కాకుండా నేను వారిని విస్తరింపజేస్తానంటున్నాడు దేవుడు. వాగ్దానం పట్టుకోండి, వాగ్దానాన్ని. ప్రభువా, జనులు తక్కువ కాకుండా ఎక్కువ మందిని విస్తరింపచేస్తానన్నావు కదా, మా సంఘాన్ని విస్తరింపచేయి ప్రభువా.
నువ్వు అడుగు ఇప్పుడు. వాగ్దానం వచ్చింది, వాక్యం వచ్చింది నీ ఎదుటికి. ఈ వాక్యం పట్టుకో ఇప్పుడు. ఒక మాట చెప్పనా? వాక్యము నీకు నీకు దేవుడిచ్చిన ఒక తాళపు చెవి లాంటిది. ఇప్పుడు దీన్ని నీ నోటితో పలికితే అది నువ్వు తలుపు తెరవగలుగుతావు. ప్రార్థన ఒక తాళపు చెవిగా పనిచేస్తుంది. ఈ వాక్యము, ఈ వాగ్దానం ఒక తాళపు చెవిగా, ఒక కీవర్డ్ అన్నమాట. దీన్ని పట్టుకొని ఇప్పుడు వాక్యం వచ్చింది కాబట్టి నువ్వు ప్రార్థన చెయ్యాలి. నువ్వు వాక్యం చెప్పావు కదా, మాట్లాడావు కదా ప్రభా, జనులు తక్కువ కాకుండా వారిని విస్తరింప చేస్తానన్నావు కదా. నా కుటుంబాన్ని మా సంఘంలో విస్తరింప చెయ్యండి, మా సంఘాన్ని విస్తరింప చెయ్యండి, మా పరిచర్యను విస్తరింప చెయ్యండి అని నువ్వు అడుగుతున్నావా? ఏదో చిన్న ప్రార్థన కాదు, భారంతో చెయ్యాలి. బిడ్డలారా, తల్లులారా, అమ్మా, నువ్వు భారంతో ప్రార్థన చెయ్యాలి. ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోకూడదు, ఖాళీగా సమయం గడపకూడదు. నువ్వు ఎప్పుడు భారంతో ఉంటే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటావు. లేదంటే టీవీ పెట్టుకొని ఆవలంతలు తీసుకొని నిద్రపోతూ ఆ టీవీలో ఆ సీరియల్ అయ్యి చూసుకుంటా అట్లకైతే నిద్ర రాదు. కానీ దేవుని వాక్యానికి నిద్ర వచ్చేస్తుంది, ప్రార్థనకు నిద్ర వచ్చేస్తుంది, ఆరాధనకు నిద్ర వచ్చేస్తుంది. ఇక్కడ పడుకుంటున్నారంటే ఇంటి దగ్గర సినిమాలు చూస్తున్నారని అర్థం, సీరియల్ చూస్తున్నారని అర్థం. మందిరంలో పడుకుంటున్నారంటే మెలకుగా ఉన్నావు అని అంటే నువ్వు అన్నిట్లో మెలకుగా ఉండగలుగుతావు. హల్లెలూయా. అందుకని నా దేవుని బిడ్డలారా గమనించండి, జనులు తక్కువ కాకుండా నేను వారిని విస్తరింప చేస్తాను. ప్రభు చెప్తున్నాడు. ఎవరిని విస్తరింప చేస్తాడంట? ఎవరిని సమకూరుస్తాడు తక్కువ కాకుండా అంటే? అక్కడ ఏం చదివాం? ధైర్యం తెచ్చుకోవాలి, ప్రార్థన చేయాలి. ఇక్కడేముంది? ఇక్కడ ఏముందో తెలుసా? 19వ వచనం మళ్ళీ చదవండి. చూడండి, అక్కడ ఒకటి కృతజ్ఞతా స్తోత్రాలు. చెప్పండి, అనండి ఆ మాట. కృతజ్ఞతా స్తోత్రాలు. తర్వాత సంభ్రమపడే వారి స్వరం. సంభ్రమపడువారు అంటే ఆనందపడుతున్న కేకలు, ఆనందపు కేకలు. ఆనందం ఉండాలి, నీలో ఆనందం ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. మీరు ఆనందంగా ఉండాలి. ఏదో కోల్పోయినట్టు తలదించుకొని సత్క్రియలు సత్క్రియలు చేయకపోతే తలదించుకుంటావు. చేస్తే ఆ సత్క్రియలు చేయడానికి నీకు ఆనందం ఉండాలి కదా. నీ ఆనందం ఏమైంది? సాతాను ఎత్తుకెళ్ళాడా? ఎందుకు నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు? నీ ముఖం మీద ఎప్పుడు చిరునవ్వు ఉండేది. ఏది? నీ ముఖంలో ఆ యొక్క దైవికమైన ప్రసన్నత ఉండేది కదా. ఏమైంది ఇప్పుడు? ముఖం మార్చుకున్నవేమిటి? భక్తిహీనుడు ముఖము మార్చుకొను అని ఉంది బైబిల్లో. తర్వాత ఏమండి, తాను బుద్ధిమంతుడైతే సరి చేసుకుంటాడంట. జ్ఞానం కలిగిన వాడు సరి చేసుకుంటాడంట. భక్తిహీనుడైతే ముఖం మార్చుకుంటాడంట. ఈ మాట అన్నారేట, ఆ మాట అన్నారేట అని ఎతుక్కుంటాడు, లెక్కలు వేసుకుంటాడు, లెక్కలు చూసుకుంటాడు. లెక్కలు చూసుకోకూడదు. హల్లెలూయా చెప్పండి. ఏదైనా దేవుడు నాతోనే మాట్లాడాడు, నా మంచిగా మాట్లాడాడు అనుకోవాలి. అంతేగాని నన్ను ఎలాగన్నారేటి, నన్ను అలాగన్నారేటని లెక్కలు చూసుకున్నావా, లెక్కలన్నీ కూడా తారుమారైపోతాయి. చూడండి, ఆదికాండం 11వ అధ్యాయంలో వాళ్ళందరూ ఏదో కట్టేద్దాం సాధిద్దాం అనుకున్నారు, లెక్కలన్నీ తారుమారు చేశాడు. లెక్కలు చూసుకోవద్దు మనం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే చూడండి, ఇక్కడ జనులు తక్కువ కాకుండా దేవుడు సమకూరుస్తాడు, మరల వారిని గనులుగా చేస్తాడంట. అంటే నీ ఇంటి వారు వచ్చారనుకో, నిన్ను నీ ఇంటి వారిని కలిపైన ఏం చేస్తాడు? గనులుగా చేస్తాడంట. ఈరోజు ఆ సహోదరి, మరి ఆమె యేసయ్య నామం ఇచ్చింది, ఓకే, మరి ఆమెను కూడా దేవుడు కనపరిచాడు కదండి. అబ్బా, చాలా మంది ఏమంటున్నారో తెలుసా? రోడ్రిక్స్ ఎంత గొప్ప విజయం సాధించింది, మన దేశాన్ని ఫైనల్కి నిలబెట్టింది, అబ్బా సూపర్. ఆ అమ్మాయిని ఎంతమంది పొగుడుతున్నారో, ఆ అమ్మాయికి హెల్ప్ చేసే వాళ్ళు ఎంతమంది వచ్చేస్తారో, ఎన్ని కంపెనీలు వస్తాయో ఇప్పుడు. ఆ అమ్మాయి కొరకు, జెమీమా రోడ్రిక్స్ కొరకు ఎంతమంది నిలబడతారో ఇప్పుడు. ఆమె కుటుంబం ఒక ఘనమైన స్థితికి హెచ్చించబడింది. హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబం అంతా కూడా ఘనమైన స్థితిలో ఉంటారు. నువ్వు తక్కువ అంచనా వేయకు. వారిని అల్పులుగా చూడకు. నీ ఇంటి వారిని, నీ భర్తను తక్కువ అంచనా వేయకు, నీ పిల్లల్ని తక్కువ అంచనా వేయకు. వారు గనులుగా ఉండబోతున్నారు. అందుకనే దేవుడు ఆ మాట అంటున్నాడు. అక్కడ ఆ మాట గమనించండి, ఆ మాట గమనించండి. అల్పులు కాకుండా నేను వారిని, నువ్వు అల్పురాలు, ఈడెందుకో పనిచేయడు, ఈమె ఎందుకో పనిచేయదు అంటున్నావేమో, దేవుడు వారిని నిలబెట్టబోతున్నాడు. శబల్లకరతురనమ. దేవుడు వారిని హెచ్చించబోతున్నాడు. ఈ పిల్ల సరిగ్గా చదవదు, వీడు సరిగ్గా చదవడు, నిజమే, అట్టి వారిని దేవుడు గనులుగా లేపబోతున్నాడు. దేవుడు శమన కలర దురనమన కరతుర. ఈ రోజు అప్పుల్లో కూరుకుపోయి ఉండొచ్చు, నువ్వు ఈ రోజు రకరకాల ఆపదలో చిక్కుకొని ఉండొచ్చు, కానీ వారిని దేవుడు గనులుగా చేయబోతున్నాడు. దేవుడు దేనిని బట్టి నువ్వు కృంగిపోనక్కర్లేదు. నా ప్రభు వాక్కుని గట్టిగా పట్టుకో.
ఆ యవనస్తురాలు ఏం చెప్పిందో తెలుసండి, జెమిమా రోడ్రిక్స్, ఈ వాక్యమే నన్ను హెచ్చించింది, నేను రోజు దీన్ని చదువుతానని చెప్పింది. హల్లెలూయా. రోజు నేను దీనిని చదువుతాను కాబట్టి నా యేసయ్య నన్ను ఘనపరిచాడని చెప్పింది ఆమె. అందుకని మీ పిల్లలు మీరు రోజు ఏం చెయ్యాలి ఇప్పుడు చెప్పండి? ఉదయం వాక్యం, మధ్యాహ్నం వాక్యం, పడుకునే ముందు వాక్యం. ఒకవేళ మధ్యాహ్నం కుదరకపోతే స్కూల్లో ఉంటారు కాబట్టి సాయంత్రం రాగానే, ఏయ్ స్నానానికి వెళ్ళొచ్చారా, మోకాళ్ళేసి ఒక అధ్యాయం చదివే. హల్లెలూయా. ఉదయం స్కూల్కి వెళ్ళే లోపల మోకాళ్ళే ఒక అధ్యాయం చదువు. ఇలా వాక్యాన్ని నూరి పోసేయండి వారిలో. వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. వాళ్ళ టిఫిన్ తినకుండా వెళ్తే బాధపడద్దు, వాక్యం చదవకుండా వెళ్ళారంటే బాధపడు. ఎలాగైనా కుక్కి కుక్కి నోట్లో తోసి తోసి పెట్టొద్దు. వాక్యం చదవకపోతే అలా చెయ్యి. నువ్వు ఎలాగైనా అవసరమైతే ఈరోజు స్కూల్ మానే అని వాక్యం చదివితేనే స్కూల్కి వెళ్ళు. ఇలాంటి ఒక కండిషన్స్ పిల్లలకి కొన్ని కొన్ని గద్దింపులు ఇవ్వాలి, హెచ్చరికలు ఇవ్వాలి. అలా నేర్పించుకుంటే రేపు అన్నానాడు ఏమండి ఘనముగా ఉంటారు మీరు. అందుకని అలుపులు, వాళ్ళ అలుపులు, నీ అన్నదమ్ముల అలుపులు కాదు, నీ అక్క చెల్లెలు అలుపులు కాదు, నీ బంధువులు ఎవరు అలుపులు కాదు. వాళ్ళు నీకు ఒకవేళ దూరస్తులుగా అలుపులుగా కనబడవచ్చు. వాళ్ళని నువ్వు సంపాదించిన తర్వాత వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే ఇదిగో వారిని కూడా దేవుడు గనులుగా చేస్తాడంట. ఎవరు అలుపులు కాదు, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేస్తానని చెప్పాడు దేవుడు. అయితే వీళ్ళండి ఎవరిని ఇలా అంటున్నాడంటే దేవుడు, పశ్చాత్తాప పడిన వారిని అలా చేస్తాడంట దేవుడు. సరి చేసుకుంటారు కదా గద్దింపు వచ్చాక. ఒక మాట చదవండి, అదే అధ్యాయం పక్కన పేపర్ తిప్పి 11వ వచనం చూడండి. 11వ వచనం, 30వ అధ్యాయం 11. ఇర్మియా 30వ అధ్యాయం 11. నిన్ను రక్షించుటకు, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను, నీకెవరైతే హాని చేశారో వాళ్ళందరినీ సమూల నాశనం చేస్తాను. కానీ ఇక్కడ కూడా చూడండి, నిన్ను సమూల నాశనము, నిన్నైతే నేను నాశనం చేయను. నీకెవరైతే నాశనాన్ని తలపెట్టారో వాళ్ళని నాశనం చేస్తాను, కానీ నిన్ను నాశనము చెయ్యను. చూడండి, అయితే ఆ మాట గుర్తుపట్టండి, అయితే ఏమాత్రమును నిర్దోషిగా నిన్ను ఎంచను. ఏం చేస్తానో తెలుసా? నిన్ను మితముగా శిక్షిస్తాను. చెప్పండి ఎలాగా? మితముగా అంటే మితముగా అంటే తక్కువగా శిక్షిస్తాను. ఎందుకంటే నువ్వు మార్గం తప్పావు, అక్కడక్కడ నాకు విరోధంగా ప్రవర్తించావు, నాకు విరోధంగా మాట్లాడావు, కొన్నిసార్లు నాకు కోపం పుట్టించావు. కాబట్టి నేనేం చేస్తాను తెలుసా? మితముగా శిక్షిస్తాను నిన్ను. ఏమంటే ఆశీర్వదించే తండ్రి, మనకు అన్నీ ఇచ్చే తండ్రి ఒక దెబ్బ కొట్టడానికి అర్హుడు కాదా? మనల్ని గద్దించడానికి అర్హుడు కాదా? యోబమ్మ, మనము దేవుని నుండి దీవెనే గాని కీడు అనుభవించడం తగదా? ఎంతసేపు ఆశీర్వాదాలైనా దేవుని చేత గద్దింపులు పొందటం మనకి ఏమన్నా తక్కువ? వినండి, ఎంతసేపు ఆశీర్వాదం ఇస్తే దేవానికి స్తోత్రం అంటున్నావు, మరి దేవుడు గద్దించినప్పుడు అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు కూడా నువ్వేం చెప్పాలి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనేను, యెహోవాకి స్తుతి కలుగును గాక అని చెప్పాలి కదా యోబు వలే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నేను మితముగా, ఎక్కువ కాదులే. అందుకనే నిన్నంటండి దేవుడు, నీవు తట్టుకోగలిగిన శ్రమలే నీకు ఇస్తానని చెప్పాడు వాక్యంలో, 1 కొరింథీ పత్రికలో. నీకు అధికమైన శ్రమల శోధనలు ఇవ్వడంట, తప్పించుకునే మార్గము కూడా. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని, శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని, నీ కాపాడుకొందును మెలకువతో, నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా. యేసయ్యా నీకే. అందరూ ఏం పట్టుదల? స్తోత్రమయా, మహాగణుడవు, మహోన్నతుడవు,
పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివాసి. అమ్మా చప్పట్లు కొడుతూ స్తుతిద్దాం. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు నువ్వు తట్టుకోగలిగిన శ్రమల మార్గములు, ఎందుకంటే నీలో విధేయత రావాలి, నీవు ఆశీర్వదించబడటానికి అర్హుడిగా మార్చబడాలి. 3 దినాలంత ప్రయాణంలో అబ్రహాము చాలా బరువుని మోసాడు, చాలా క్రమశిక్షణ, దేవుడు నడిపిస్తున్న మార్గం దిగమింగుకున్నాడు. బాధ అంతా దేవుణ్ణే చూసుకుంటూ, ఓ పక్కన కుమారుని చూడాలా, దేవుణ్ణి చూడాలా, ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో చివరికి దేవుణ్ణే చూశాడు. దేవుడు ఒకరోజు రానే వచ్చింది, కళ్ళు తెరిచాడు. హల్లెలూయా. అబ్రాహాముకి తక్కువైందంతా బలిపీఠ మీదకి వచ్చేలాగా దేవుడు చేశాడు. ఇక్కడ చూడండి నా దేవుని బిడ్డలారా, నిన్ను శ్రమల మార్గంలో నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా నీ కళ్ళు తెరవాలనే. నీ దేహం నలగాలి అమ్మా, నీ దేహం నలగాలి, నీ శరీరం నలగాలి, నీకు అనుభవం రావాలి. అనుభవము చేత నువ్వు నిలబడాలి. అనుభవం లేకుండా నిలబడితే ఆడేమవుతాడు? పడిపోతాడు. అనుభవం రావాలి, ఆ మెలకు రావాలి, నీకు ఆ అనుభవం వచ్చేయాలి. అది వచ్చిన తర్వాత దేవుడు నిన్ను ఇంకా ఘనమైన స్థితిలో విస్తరణలోకి తీసుకొస్తాడు. అందుకనే నేను చెప్పనా, మన పరిచర్యను కానీ, మమ్ములను కానీ, మన సంఘాన్ని కానీ శ్రమల మార్గములో, ఇరుకులో తీసుకెళ్తా ఉన్నాడు దేవుడు నిదానంగా. ఓ రోజు రాబోతుంది కదా, ఈ శ్రమలు పూర్తవుతాయి. అందుకనే మూలవాక్యంలో చదివాం, నీవు అరణ్యములో తిరిగిందంతా నేను ఎరిగి ఉన్నాను. నేను నిన్ను నడిపించిన మార్గములో ఎలా నడిచేవో అంతా చూశాను. ఇక మీదట యెహోవా నీకు తోడుగా ఉండును, నీకు ఏది తక్కువ కాదు. నువ్వు శ్రమలో నిలబడి, ఏమో ఈ రోజే ఈ శ్రమల మార్గంలో నుండి వెలుపులకి తీసుకురాబోతున్నాడేమో, ఆమేననరే, రేపే తీసుకురాబోతున్నాడేమో, ఈ నెల మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో కార్యం జరగబోతుంది యేసునామం. నేను ప్రవచిస్తున్నాను, ఈ నెల తక్కువ కాకుండా ప్రభు చేయబోతున్నాడు. శబలకరతురన్ ఆ లెక్క పూర్తి చేస్తాడు. నీకు తినుటకు త్రాగుటకు ఏది తక్కువ కాదు. ఇంకోటి చెప్పనా, నీ ఇంటి వారి లెక్క కూడా తక్కువ కాదు, విస్తరణ చేస్తాడు. అలాగే సంఘముతో కూడా చెప్తున్నాడు, సంఘముగా కూడా నేను జనులు తక్కువ కాకుండా. మనం ప్రార్థన చేస్తున్నామా? మీరు ప్రార్థన చేశారు కదా, ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసామా? సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నామా? మా సంఘాన్ని విస్తరింప చేయండి, ఈ ఖాళీ స్థలాన్ని నింపండి అని ప్రభు అందుకే చెప్తున్నాడు, జనులు తక్కువ కాకుండా నేను వారిని విస్తరింప చేస్తాను. ఎక్కడి నుండి ఆ విస్తరణ అంటే మీ నుండే. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు దేవుడు అంటే, మీ కుటుంబమును రేపబోతున్నాడు దేవుడు, మీ కుటుంబ సభ్యుల్ని రేపబోతున్నాడు, మీ ఇరుగు పొరుగు వారిని రేపబోతున్నాడు, ఈ పట్టణాన్ని రేపబోతున్నాడు యెహోవా. ఒక ఉద్యమం రగలబోతుంది, ప్రభు రేపుతాడు. వాళ్ళు రేగిన తర్వాత రెక్కల మీద మోసుకొని వచ్చి ఇక్కడ పెడతాడు. హల్లెలూయా. ప్రభు కార్యం చేయబోతున్నాడు. అందుకనే నువ్వు నీ ప్రార్థన తక్కువ కాకుండా చూసుకో, కృప పొందడంలో తక్కువ కాకుండా చూసుకో. వేకునే జామున లేచి మొరపెట్టి ఏం కావాలో ముందే అడిగే దేవుణ్ణి. హల్లెలూయా. వాక్యాన్ని చదువుతా ఉండు, లెక్క తక్కువ కానివాడు. ఈ శ్రమలో శోధలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు పూర్తి చేస్తాడు. అల్పులైతే కాదు, అలుపులు కాకుండా చేస్తాడు. ఈరోజు నిన్ను అలుపులు నిన్ను తక్కువగా చూడొచ్చు, చిన్న అంచనా, చిన్నగానే చూడొచ్చు నిన్ను. కానీ ఆ చిన్న వ్యక్తిని దేవుడు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు దేవుడు. వినాలి, హల్లెలూయా. సింహాసనం మీద కూర్చోబెడతాడు దేవుడు, ఘనమైన స్థితిలో పెడతాడు ఒకరోజు. అసలు నిన్ను అందుకోగలరా, నిన్ను చూడగలరా, నిన్ను సమీపించగలరా? అయ్యబాబు ఎంత గొప్ప వాగ్దానం అండి. అంటే నన్ను ఎవరైతే తక్కువ చూసారో వాళ్ళకి నేను ఇంక అందనా? ఏమో, అందకుండానే చేస్తాడేమో దేవుడు. చేయలేడా దేవుడు? ఆయనకు అసాధ్యమైందంటూ ఏదియో? హల్లెలూయా చెప్పండి. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన లెక్క తక్కువ కాకుండా చూడబోతున్నాడు.
ఆ లెక్క పూర్తయ్యేలాగే చూడబోతున్నాడు ఆయన. హల్లెలూయా. చివరికి ఇంకో మాట చూద్దాం చూడండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం. చూడండి బైబిల్ ఆ మాట గమనించండి. దేవుడు మీతో మాట్లాడే ఒక వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం. మొదటి రాజులు 17వ అధ్యాయము 16వ వచనం. అమ్మా, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము, అమ్మా, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె. ఈ మాటను బట్టి సంతోషంగా ఉన్న వాళ్ళు అల్లేలుయా చెప్పండి. ఇంకా చెప్పాలి. అబ్బే బయటికి రావట్లేదు మీరు. ఇంకా ఏదో ఇంత వాక్యం మన దగ్గరకు వచ్చేసింది కదా, వాగ్దానం వచ్చింది కదా. ఏది సంతోషం? హల్లెలూయా. నీ అనారోగ్యం లెక్క చేయకు, నీ అప్పు లెక్క చేయకు, ఇంటి దగ్గర పరిస్థితి మర్చిపో. యేసు నామములో బుడ్డిలో నూనె మాత్రం తక్కువ కాదు, ఇక తొట్టిలో పిండి తక్కువ కాదు. చూసారా ఎవరామే? సారేపతు పట్టణంలో ఉన్న విధవరాలు. కొడుకు ఆమె చచ్చిపోదాం అనుకున్నారు. కొంచెం పిండితో అప్పములు వేసుకొని, అప్పము రొట్టె వేసుకొని అది భుజించి ఇక చచ్చిపోతాం మరుసటి రోజు. ఎందుకో తెలుసా? ఆ ప్రాంతం అంతా కరువు వచ్చేసింది కాబట్టి. ఆ కరువులో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. అంతలో దైవజనుడు రానే వచ్చాడు. ఆశీర్వాదం వచ్చేసింది. హల్లెలూయా. అయితే మొదట ఆశీర్వాదం అనుకోలేదు. మా ఇంటికి వచ్చిన దైవజనుడే మాకు ఆశీర్వాదం అనుకోలేదు. ఆ దైవజనుడిని గుర్తుపట్టలేదు ఆమె. అయ్యా, నేను నా కొడుకుని. అమ్మా, నువ్వేం చేయాలనుకున్నావు చెయ్యి, కానీ వచ్చేటప్పుడు నువ్వు ఎన్నంటే చెప్పు. ఆ చేత్తో మంచినీళ్ళతో పాటు ఒక చిన్న అప్పము, తొలి అప్పము చెప్పండి ఏంటది? మొదటి అప్పము తెచ్చి నాకు ఇట్ట ఆకలి తీర్చమ్మా. హల్లెలూయా. ఏమండి, కాకులతో ఏలియాని పోషించిన దేవుడు సారేపతు ఊరిలో ఉన్న విధవరాల ఇంటికి వెళ్ళమన్నాడు. దేవుడు ఇంకో చోటకు పంపొచ్చు కదా. రాజు లేడా ఊరిలో? గొప్పవాళ్ళు లేరా? లేదు, పేదరాళ్ళ ఇంటికే పంపించాడు. ఆ పూటే ఉందండి సరి అయిన ప్రత్యక్షత, సరి అయిన ఉపదేశం. ఎవరికిస్తున్నాడు? మేము అల్పులమయ్యా, నేను గన్నుని కాదయ్యా అని ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళకి ఇస్తాడు దేవుడు. దీనులైన వారికి ఆయన తన మార్గములను నేర్పించునని ఉంది బైబిల్లో. భూమి మీద అంటే లోకంలో గనులైన వారిని సిగ్గుపరచడానికి ఎవరిని ఎన్నుకుంటాడైనా? వెర్రి వారిని ఎన్నుకుంటాడంట దేవుడు. వెర్రి వారిని, జ్ఞానము లేని వారిని, అల్పమైన వారిని, స్వల్పమైన వారినే ప్రభు ఎన్నుకుంటాడు. అందుకనే ఆయన చేతిలోకి వచ్చాక అది అల్పముగా స్వల్పముగా ఉండదు, అది ఘనముగా ఉంటుంది. అది హల్లెలూయా. ఇప్పుడు ఆ తల్లిని ఎన్నుకొని ఆమె ఇంటికి వెళ్ళాడు. ప్రభు, మరి ఆవిడెవరో? ఒక్క పూటే తినడానికి ఉంది ఆవిడ్ని, మరి ఆమె నన్ను ఏం పోషెత్తది? అంతే కదండి. వాస్తవానికి మనం ఆలోచించుకుంటే ఒక పూట తినటానికి ఉన్నది అంతే, రెండో పూట కూడా లేదు. మరుసటి రోజు నుండి చావు కొరకు ఎదురు చూడాలి ఆమె కొడుకు కూర్చొని. ఎందుకంటే ఎవరింట్లో ఆహారం లేదు కాబట్టి. మరి అలాంటి చావు కొరకు ఎదురు చూడబోయే ఇంటికి నన్ను ఎందుకు పంపుతున్నావు అని అడిగాడా ఏలియా? అడగలేదు. ఆయన ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళాడు ఏలియా. హల్లెలూయా చెప్పండి. వెళ్ళాడు కదా. వెళ్ళిన తర్వాత మొదటి అప్పం తెచ్చి మంచినీళ్ళు ఇవ్వన్నాడు. ముందు ఇచ్చేటప్పుడు అదే చేత్తో ఒక అప్పం తెచ్చి పెట్టమ్మా అంటే, లేదయ్యా కొద్దిగా పిండి ఉందయ్యా, ఒక పూటకే నాకు నా కొడుకు వస్తుంది. లేదు, నువ్వు ఎన్నంటే చెప్పు, ఒక అప్పం మాత్రం తెచ్చి నాకు ఇచ్చేయి. హల్లెలూయా. అది మొదటి అప్పం కావాలి నాకు. మీరు తిన్నాక పెడతాను, మిగిలితే పెడతాను, వద్దు, ముందుది నాకే తెచ్చి పెట్టేయి. సరే, అలా చేసిందా? అలా చేసిన తర్వాత అండి, ఇదిగోండి ఇక్కడ ఈ మాట ప్రకారంగా చూడండి 15వ వచనం కూడా చదవండి. 14. ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె. దైవజనుడు చెప్పాడమ్మా, ఏం తక్కువ కాదులే, ఏదో చెప్పాడు. మీరు అలాగే చెప్తారు పాస్టర్ గారు, మీకేంటండి, మీ కడుపు నిండాక మీరు వెళ్తారు, మాకేంటండి. అలాంటి మాటలు ఏం మాట్లాడలేదు. ఆ దైవజనుడు చెప్పిన మాట విని ఆ అప్పం తెచ్చిపెట్టింది. అప్పుడు చూడండి 15వ వచనం చదవండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా హల్లెలూయా చెప్పండి. అనేక దినాలు ఏమన్నా పని చేసుకుందంటారా? ఈమె పని అంతా ఏంటి ఇప్పుడు? ఈమె పని ఏం చేసి ఉంటుంది? బుడ్డిలో నూనె అవ్వలేదు, తొట్టెలో పిండి
అవ్వలేదు. ఇక ఎన్ని రోజులు కరువు ఉందో అన్ని రోజులు సరిపోతుంది. పిండి తీసుకెళ్దాం, పులిసిపోయిన పిండి వస్తుందా? మీరు ఈ రోజు అట్టేసుకుంటారు, కొంచెం పిండి మిగల్చండి, రేపటికి ఏమవుతుంది? పులిసిపోద్ది కదా. మరి పులిసిపోయిన పిండి తిన్నారాళ్ళు? ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తాజాదనం. అంటే దేవుడిచ్చేది తాజాగా ఉంటది యేసునామంలో. నీకు దేవుడు ఇస్తానంటున్నాడు, తక్కువ కాదంటున్నాడు కదా. నీ దగ్గర ఏదో కొద్దిగా ఉంది, ఇప్పుడు అది తక్కువ అయింది. పెళ్ళికి అన్నీ ఉన్నాయి కానండి, కొంచెం తక్కువ అయింది పాస్టర్ గారు. అయితే దేవుడు పూర్తి చేస్తాడు. అన్నీ సమకూరినాయి కానీ అదొకటే తక్కువండి, దాన్ని పూర్తి చేస్తాడు. అయితే ఆయన ఇచ్చేటప్పుడు అది తాజాగా ఉండేదాన్ని ఇస్తాడు. ఆయన పాతదాన్ని ఇవ్వడు, తాజాగా ఉండేదాన్ని, నూతనమైన దాన్ని ఇస్తాడు. హల్లెలూయా. క్రొత్తది ఇచ్చినప్పుడు పాత ఇంకా అలాగే మిగిలి ఉంటుంది, పాతది అలాగే మిగిలి ఉంటుంది, అంటే క్రొత్తది ఇస్తాడంటండి దేవుడు. ఇప్పుడు చూడండి, వారు తినగా అనేక దినాలు పోషించబడ్డారు. మరి ఇప్పుడు ఈమె తినేసి ఏం చేస్తుంది? ప్రార్థన చేసుకోవడం, పాస్టర్ గారికి అప్పాలు ఆ రొట్టెలు అవి కాల్చి పెట్టడం, ఆయనేం ప్రార్థనలో, ఈమెమో ప్రార్థనలో. ఓ రోజు ఈ ఇంటికి శోధన వచ్చింది. ఈ ఇంట్లో ఆమె కొడుకు చనిపోయాడు, వ్యాధి కలిగి చనిపోయాడు. చనిపోతే ఏమన్నదో తెలుసండి? దైవజనుడా, ఎందుకు వచ్చావు, నా కొడుకు చచ్చిపోవడానికే నువ్వు వచ్చావా అనేసింది పొరపాటున. అనేస్తే ఏడమ్మా ఎక్కడున్నాడు? ఆ కొడుకుని ఎత్తుకొని ఏలియా దైవజనుడు ఎత్తుకొని తీసుకెళ్ళాడంట. ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? చదవండి అన్నమాట. 18 నుండి చదవండి, 15 నుండి 17 నుండి. ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడికి రోగం వచ్చింది, వ్యాధితో ఉన్నాడు ఇప్పుడు. అంటే ప్రాణాన్ని తీసేసే వ్యాధి వచ్చింది ఆ కొడుక్కి. దైవజనుడా, నా యొద్దకు నీవు రాగల పని ఏంటి? నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే, నా పాపాలు ఎత్తి చూపించడానిక, నా కొడుకు చావుకి కారణం అవుదామని వచ్చావా? ఎందుకు వచ్చావు నువ్వు దైవజనుడా? ఇప్పుడు ఆ దైవజనుడు ఏమంటున్నాడు చూడండి. అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి ఆ కుమారుని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుణ్ణి ఎందుకు వచ్చింది కీడు ప్రభు అని దైవజనుడు ఆమె పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు 22వ వచనం, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. హల్లెలూయా. అప్పుడు ఏలియా చిన్నవాన్ని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. అమ్మా, దైవజనుడికి ఎలాగిచ్చింది కుమారుడిని? రోగంతో కొర ప్రాణంతో ఉన్న కొడుకుని దైవజనుడి చేతిలో పెడితే ఆ దైవజనుడు మేడ మీదకి ఎక్కి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. అంటే ఒక మాట చెప్పనా, 3.5 సంవత్సరాల కరువులో తక్కువ కాకుండా అంత సమృద్ధి స్థితిలో ఆమె ఎలా జీవించిందంటే, ఒకటి దైవజనుడిని చేర్చుకున్నది. చెప్పండి. అదే ప్రార్థనలు ఏమని ప్రార్థన చేశాడు ఏలియా? నీ కొరకు మేము ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు నువ్వు చేసిన ఆ ఉపకారం గుర్తుకు రావాలయ్యా. ఆ తల్లి ఇలా చేసింది కదా, ఆ సహోదరుడు ఇలాంటోడు కదా, మా విషయంలో ఎంత శ్రద్ధ చూపాడయ్యా, నువ్వు జ్ఞాపకం చేసుకొని మేము అడగడానికి ఏదైనా నీ నుండి ఒక ఆనవాలు ఉండాలి కదా. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు చెప్పండి? ఏం అడిగాడు? ఆ ప్రార్థన చూడండి ఒకసారి, 19వ వచనం, 20వ వచనం, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనినా. అదిగో చాలమ్మా, నన్ను చేర్చుకుందయ్యా ఈమె, నాకు చోటిచ్చింది. హల్లెలూయా చెప్పండి, చేతులెత్తి చెప్పండి. నన్ను చేర్చుకుందయ్యా అంటే క్రియల్లో చూపిస్తుందండి భక్తి. ఎప్పుడైతే ఎప్పుడైతే అప్పములు సమృద్ధిగా సరిపోతున్నాయో, పిండి సమృద్ధిగా, నూనె సమృద్ధిగా, ఇదంతా చూసింది కదా దైవజనుడి రాకతో. ప్రారంభం అల్పంగానే ఉంది, ఎప్పుడైతే ఆ లెక్క పూర్తిగా ఆయనకి కడుపు నింపిందో ఆ తర్వాత నుండి పిండి ఊరటం మొదలయ్యింది, నూనె సమృద్ధిగా వస్తానే ఉంది ఎంత తీసినా. ఇప్పుడు ఆ దైవజనుడు, అయ్యా పాస్టర్ గారు కిందొద్దు, మీకు పైన ఇస్తానండి అని పైకి తీసుకెళ్ళి పెట్టింది. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు దైవజనుడు? ఆమె ఇంట్లోనే పైన ఉన్నాడు ఇప్పుడు. ఓ మాట చెప్పనా, నీ దేవుడు నీకు ఇచ్చిన సేవకుల్ని నీ పైన పెట్టి, ఇప్పుడు చిన్న చూపు చూడకు, దేవుణ్ణి చిన్న చూపు చూడకు.
దేవుని చిన్న చూపు చూస్తే నీ కార్యాలన్నీ ఆగిపోతాయి. ఈమె దైవజనుల్ని చేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ ఇంట్లో ఒక భాగం ఇచ్చిందంటండి పైన. ఇదిగో ఇక్కడ చూడండి. ఈ మందిరానికి ఇలాగ ఇచ్చినట్లుగా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నీ ఇంట్లో ఒక స్థానం దేవునికి, దేవుని సేవకులకు ఒక స్థానం. నీ ఇంట్లో ఎప్పుడు ఒక పదిలంగా ఉండాలి నీ మనసులో, నీ హృదయంలో. అందుకనే పౌలు సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్తే అంటాడు కదా, సంగమా మీ హృదయంలో నాకు కొంచెం చోటు ఇవ్వండి అన్నాడు. ఎందుకని? దానిని బట్టి నువ్వు దీవించబడతావని. దైవజనుడికి చోటు లేక కాదు, ఇల్లు లేక కాదు, ఇంకోటి కాదు. ఆయన చేతిలో ఉన్న ప్రవక్త ఎక్కడికి వెళ్ళినా బతికేస్తాడు. హల్లెలూయా. అగ్ని కురవాలంటే కురుస్తుంది, వర్షమా ఆగిపంటే ఆగిపోతుంది. అలాంటి ప్రవక్త ఆమె ఇంటికి వచ్చాడు. ఆమె ఇంటికి వచ్చినప్పుడు చేర్చుకుంది. మొదట చులకనగా, తక్కువ అంచనా. ఒకరోజు గొప్ప కాదు, ఒకరోజు మనందరి విలువ ప్రజలకు తెలియబోతుంది. మనల్ని తోసి అవతలకి వెళ్ళిపోయారు కదా, వాళ్ళ కళ్ళు కూడా తెరవబడబోతున్నాయి. తెలుసుకుంటారు, అయ్యో నేను వదులుకున్నాను నా సేవకుణ్ణి, నా కాపర్ని, నా ప్రవక్తను వదులుకున్నాను, నా సంఘాన్ని వదులుకున్నానని తెలుసుకోబోతున్నారు వాళ్ళు కూడా. ఆమె చెప్పండి. ఇప్పుడు ఈమె చేర్చుకుంది, తోసేలేదు, చేర్చుకుంది. చేర్చుకొని టిఫిన్ పెట్టి, ఆహారం పెట్టి పైన గదిచ్చింది. ఈ లోపల ఒక శ్రమ వచ్చింది ఆ ఇంటికి. కొడుకు చనిపోయే పరిస్థితి వచ్చేసింది రోగంతో. దైవజనుడికి చెప్పింది. వెంటనే తీసుకొని పైకి వెళ్ళి గదిలో మంచం మీద, ఏలియా పడుకునే మంచం మీద పడుకోబెట్టి, హల్లెలూయా. అంటే ఏలియాకి గది ఇచ్చింది, మంచం ఇచ్చింది. అక్కడ ఏ సదుపాయాలు కావాలో ఎలా చూడగలిగేవమ్మా? మొదట్లో ఒక పూటే తినటానికి ఉందన్నావు కదా, మరి ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నావు? దేవుడు ఆమెను ఆశీర్వదించేశాడు. దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఒక మాట, ఎప్పుడు దేవునికి ఒక స్థానం పెట్టుంచు నీ ఇంటి దగ్గర. అలా చూడు, దేవుణ్ణి అలా ఘనపరచు. మాకే సరిపోవట్లేదండి పాస్టర్ గారు, కూర్చోడానికే చోటు కూడా కరువు అయిపోయినంతగా అలా ఇరుకు చేసుకోకు. ఇది దేవుంది, ఇది దేవుని వస్తువు, ఇది దేవుంది అను నీ ఇంటి కోసం. దేవుడు అప్పుడు నిన్ను ఘనంగా ఎంచుతాడు. నీ ఇంట్లో ఎలాంటి శ్రమ శోధన వచ్చినా దేవుడు ఖచ్చితంగా అందులో కూడా ఆయన పాలిభాగస్తుడు అవుతాడు. హల్లెలూయా. ఆ మాట చూడండి. ఇగో నన్ను చేర్చుకుని నీ విధవరాల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు. చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా కొడుకు ప్రాణం ఆ కొడుకులోకి వచ్చేసింది. తిరిగి తీసుకెళ్ళి ఆ దైవజనుడికి ఇచ్చినప్పుడేమో శవంగా ఇచ్చింది. చచ్చిపోయే బ్రతుకులో ఉన్నప్పుడు ఇచ్చింది. ఇప్పుడు అతన్ని సజీవంగా బ్రతికించి అప్పచెప్తున్నాడు. ఇదే ఇదే మాట ఎక్కడ జరిగిందో తెలుసా? నాయిను విధవరాలు ఆమె ఎంట జరిగింది. యేసయ్యకి ఎదురుపడినప్పుడేమో అది శవము. ఇప్పుడు ఆయన ఆమెను ఆ పాడెను ముట్టి ఆ కుమారుణ్ణి పట్టుకున్నప్పుడు అతడు బ్రతికి బ్రతుకున్నవాడిని తీసుకెళ్లి తల్లికి అప్పచెప్పాడు. అక్కడ ఆయన బ్రతుకున్నవాడిని తీసుకెళ్ళి అప్పచెప్పాడు. ఇక్కడ ఏలి అదే చేస్తున్నాడు. ఒక ప్రవక్త పరిచర్యలో ప్రాణాలు లేచి బ్రతుకుతాయి తిరిగి మరలా. మన పరిచర్యలో దేవుడు అలాంటి కార్యాలు చేయబోతున్నాడు. పునరుత్థానపు కార్యాలు జరగబోతున్నాయి యేసునామం. చచ్చిన వారు కూడా ఈ పరిచర్య మూలంగా ప్రభు బ్రతికించబోతున్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. శవం ఇంకా చచ్చిపోతాడని బయటేస్తారా, లేపి బ్రతికిస్తాడు దేవుడు. ఎందుకంటే ఇది ప్రవక్త పిలుపుతో కూడినటువంటి పరిచర్య కాబట్టి. ఇది ఆయన పిలుపు, ఇది నాది కాదు, మంద కాదు, ఇది ఆయన ఇచ్చిన పిలుపు. నేనేదో నా పిలుపు నేను తెచ్చుకోలేదు. ఆయన ఇచ్చిన పిలుపుని నేను కలిగి ఉన్నాను అంతే. ఆ పిలుపు కలిగిన పరిచర్యలో చచ్చిన వారు కూడా బ్రతకబోతున్నారు. అందుకనే చింతపడొద్దు దేవుని బిడ్డలారా. ఈ రోజు నువ్వు చులకన అనుకుంటున్నావు, కానీ దేవుడికి అద్భుతం చేసిన తర్వాత నీ కళ్ళు కూడా తెరవబడతాయి. అప్పుడు సేవకుడు ఎవరో, సంఘం ఏంటో అన్ని నీకు అర్థమవుతాయి. ఈమెకు అర్థమయ్యింది. చివరి వచనం చదవండి, 24వ వచనం. 24 మామా. నీవు దైవజనుడు అయి ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుదును. అయ్యా, మరి ఇంతవరకు గుర్తుపట్టలేదా? ఏదో అపనమ్మకం. కొంతమందికి నమ్మకం కుదురుతలేదు దేవుడి మీద, సేవకుల మీద కదా, కుదురుతలేదు కదా. దేవుడు నమ్మకం కుదిరేలాగా చేయబోతున్నాడు దేవుడు. ఏమంటుందామే? ఏమంది? అయ్యా, నీవు దైవజనుడివై ఉన్నావని నీవు పలికే ప్రతి మాట దేవుడు చెప్పితే పలికిన మాటని నేను ఇప్పుడు తెలుసుకున్నానయ్యా. హల్లెలూయా. ఒక సమయం రాబోతుంది, నా నోట వచ్చే మాట అది విక్రపాల మాట కాదు, అది సాక్షాత్తు దేవుడు చెప్పిన మాట అని దేవుడు రుజువు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మీకు రుజువు చూపించబోతున్నాడు. చూడండి, మీకు తక్కువైతే అడగండి. అప్పుడు ఈ మాటలో తక్కువ కాకుండా ప్రభు చేయబోతున్నాడు. సూచాయిగా అనేయడం కాదు నా పద్ధతి. ప్రభు పలకమంటే పలకడం అంతే. నువ్వు తెలుసుకోబోతున్నావు దైవజనుడు ఎవరో, ప్రవక్త ఎవరో, అపోస్తలుడు ఎవరో.
నీకు తెలియబోతుంది. నీ కనులు తెరవబడినప్పుడే కదా నువ్వు అనేకుల్ని తీసుకురాగలవు. హల్లెలూయా. సమరయ స్త్రీ యేసయ్య ఎవరో తెలుసుకున్న తర్వాతే కదా ఒక గ్రామాన్ని తేగలిగింది. నీ కళ్ళు ఎప్పుడైతే వెలిగించబడతాయో, సేవకుని నువ్వు ఎప్పుడైతే గుర్తుపడతావో, దేవుడు ఇచ్చిన దానిని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, అప్పుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. నువ్వు సాధారణమైన వ్యక్తివైతే కాదు అని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా చెప్పండి. నీ ద్వారా అనేక ఆత్మలు రాబోతున్నాయి. ఒక సమరయ స్త్రీని ఉపయోగించుకొని ఒక గ్రామాన్ని ప్రభు దగ్గరికి తెచ్చినట్లుగా నిన్ను ఉపయోగించుకొని అనేక ప్రజలను ప్రభు తేబోతున్నాడు. మొదట నీ ఇంటి దగ్గర నుండి ప్రభు ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. అందుకే నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు దైవజనుడు చెప్పే మాట, మా పాస్టర్ గారు చెప్పే మాట ఇన్నాళ్ళు ఏదో చెప్తున్నారు అనుకున్నామండి. కాదండి, అది సాక్షాత్తు జీవం కలిగిన దేవుని మాట అండి. ఏలియా గారు ఇప్పుడు అర్థమైందండి నాకు. చూసారా, నా దేవుని బిడ్డలారా, ఆమె గ్రహించుకోగలిగింది. ఆమె జీవితంలో కార్యం జరిగింది. బుడ్డిలో నూనె తక్కువ కాలేదు, తొట్టెలో పిండి తక్కువ కాలేదు. ఎందుకు అంటే ఆమె సేవకుడిని చేర్చుకుంది కాబట్టి, సేవకుడికి ఒక గది ఇచ్చింది కాబట్టి. హల్లెలూయా. నువ్వు దేవుని సేవకుల కొరకు, సేవ కొరకు, సంఘం కొరకు ఏం చేయగలుగుతావు, భూమి మీద బ్రతుకుండగానే ఏం చేయగలుగుతావు చేసేయి. తర్వాత దేవుడు ఏం చెయ్యాలో నీ జీవితంలో చేస్తాడు. నీకేం చూపించాలో, ఏమి అనుగ్రహించాలో, ఏమి మరుగు చేయబడ్డాయో అవి నీకు ఎలా ఇవ్వాలో ఆయన ఇస్తాడు. హల్లెలూయా. అందుకనే నా మాట వినండి, నా మాట వినండి అని పదే పదే ఎందుకు నేను చెప్తానో తెలుసా? అది దేవుని మాట కాబట్టి. నా మాట మీ మీద ఎప్పుడు రుద్దాలనుకోను. అది దేవుని హృదయంలో నుండి వచ్చిన మాట అయితేనే మీకు చెప్పాలని ఒకటికి పదే చెప్పాలనుకుంటాను నేను. అది నా మాట అయితే ఎందుకు పనిచేయదు. దేవుని మాట అయితేనే మీకు చెప్తాను. దాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రభు ఈ నెల ఈ రోజు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమియో చెప్పండి అందరూ. నీకేమియో. మొదట్లో ఉన్న సంతోషం, ఉత్సాహం ఏమైంది? ఇప్పుడు గట్టి చెప్పండి. అమ్మా, తక్కువ కాదు. ఇందాక చదివాం కదా, జనులు విస్తరిస్తారు తక్కువ కాకుండా. ఏం చేస్తే? స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించాలి. తర్వాత ఆనందంతో సంబరం కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుళ్ళ సంబరం. ఇదిగో బలారాధన అంటే సంబరం. హల్లెలూయా. దేవుని మందిరం అంటే నీకు సంబరం. అలాగే దేవుని దగ్గర విచారం చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. అలాగే దేవునికి నీకు మధ్యలో ఏది ఉందో దాన్ని తొలగించేసుకోవాలి. వీటన్నిటి ద్వారా నీకేది తక్కువ కానివ్వడం. నువ్వు చేయాల్సినవి కూడా ఉన్నాయి కదా. దేవుడు నీతో మాట్లాడాడు. ఈ వర్తమానం అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ వినండి. ఈ వారం దేవుడి మాటలు మన వినికిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.